మార్నింగ్ అందరికీ. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. సుదర్శనతో కలిపి రైట్ టు రీకాల్ సమర్పించు. నిరుద్యోగ సోదరులారా, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా డిఎస్సి టీచర్ జాబ్ల కోసం, పీఈటీ జాబ్ల కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఇదే విద్యాశాఖతో రివ్యూ నిర్వహించినటువంటి సందర్భంలో ప్రతి ఊరిలో, ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఇది టంచన్గా అమలు చేయండి. ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడానికి వీల్లేదని చెప్పి మెగా డిఎస్సి వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇదే కాదు, ఏ శాఖలోనూ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతం వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇతర అలవెన్స్ల విషయంలో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ధైర్యంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ఉంటుందనేటువంటి నిర్ణయంతో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశం పైన రివ్యూ నిర్వహించి ఇటు నిరుద్యోగులు, అటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు స్విగ్గీ, ఎవరైతే స్విగ్గీ, జొమాటో ఈ డెలివరీ బాయ్స్ ఉన్నారో, ఈ డెలివరీ బాయ్స్ కోసం వాళ్ళకి అనుకోని ఘటనలు ఏమైనా జరిగితే, వాళ్ళు చేసే కార్యక్రమంలో భాగంగా డెలివరీ సమయంలో ఏదైనా అనుకోని ఘటన జరిగితే వాళ్ళకు 5 లక్షల రూపాయల జారీ చేశారు. ఆటో ఇప్పటికే జారీ చేశారు. సో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనకు, కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలనకు, టీఆర్ఎస్ దొరల పరిపాలనకు ఉన్నటువంటి తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఏ తక్కెట్లా చేసినా కూడా తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, ప్రతి ఊర్లో వైన్ షాప్ ఉండాలని చెప్పిండు కేసీఆర్. ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ ఉండాలని కేసీఆర్ చెప్తే, ప్రతి ఊర్లో ప్రభుత్వ పాఠశాల ఉండాలి, దాంట్లో టీచర్లు ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. నిజంగా కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులను తయారు చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రయోజకులను తయారు చేయాలి, విద్యావంతులను తయారు చేయాలి, విద్యను వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకుపోవాలి, వాళ్ళ గ్రామం దగ్గర తీసుకుపోవాలి. ఏదైతే విద్యార్థులు లేరనేటువంటి సాకు చూపెట్టి ప్రభుత్వ పాఠశాలలను మూసేసిరో ఆ పాఠశాలలన్నీ మళ్ళీ తెరవాలని చెప్పి ఆదేశం చేసింది. విద్య పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ అది. ఎన్నడన్నా చేసినావా కేసీఆర్? కనీసం ఈ 9.5 ఏళ్లలో విద్యాశాఖ పైన నువ్వు రివ్యూ చేసినవా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా విద్యాశాఖ పైన రివ్యూ జరిగింది. ఆ రివ్యూ ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న విద్యాశాఖ అధికారులను కూర్చోబెట్టి ఈ వ్యవహారాన్ని చేసింది. గత ప్రభుత్వం దుర్మార్గం ఏంటంటే 8,000 పాఠశాలలు ఖతం చేసి 8,000 ప్రభుత్వ పాఠశాలలు మూసేసి ఆ ఊర్లలో పాఠశాలలు లేకుండా చేసిండు. డిఎస్సిలో భర్తీ చేయలే, పనిచేస్తున్నటువంటి టీచర్లను నానాగోస పెట్టిండు, వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా చేసిండు, వాళ్ళకి ఎప్పుడొస్తాయో తెలియదు. ఆగమాగం చందన చేసిండు విద్యా వ్యవస్థని. ఈ విద్యా వ్యవస్థని బాగు చేయడం కోసం నిన్న ముఖ్యమంత్రి గారు సంకల్పించిండు. అయితే ముఖ్యమంత్రి గారికి అనేకమైనటువంటి విద్యా నిపుణులు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి చర్యల ద్వారా విద్యా వ్యవస్థ బాగుపడుతుందనే విషయాన్ని ఆయనకు అవగతం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి నిజంగా సలాం చేయాలి. విద్యా వ్యవస్థను బాగు చేయడం అంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం, మానవాభివృద్ధిని బాగు చేసుకోవడం. మానవులను కేసీఆర్ పరిపాలన ఉంటే పొరగాలు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. వాళ్ళ హౌస్ కోటర్ సీసకాన్నో బీర్ సీసకాన్నో ఒడిచిపోతా ఉండే అంతే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పైన ఓవైపు విద్య, ఓవైపు వైద్యం. కేసీఆర్ గతంలో ఓ మాట చెప్పే, కరోనా టైం రానే ఎట్టొస్తో చూస్తా దాన్ని నరికి పారేస్తాను, 1000 కోట్లైనా సరే అని. ఏమైందా? ఏం కాలే. అదే విద్యాశాఖ మంత్రి
ఇప్పుడు విద్యాశాఖ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే ఆయనే రివ్యూ చేసిండు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కరోనా వస్తుంది అనేటువంటి ఒక ఏది మళ్ళీ కొత్త వేరియంట్ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన, ఒక చర్చ రాగానే వెంటనే ఐసోలేషన్ వార్డ్స్తో సహా ప్రత్యేక బెడ్లను రెడీగా పెట్టి ఎదుర్కోవడానికి సమాయత్తంగా ఉండాలని చెప్పి డాక్టర్లను అలర్ట్ చేసిండు. ప్రజా ప్రయోజనాలు కాంక్షించే ప్రభుత్వం గిట్లుంటది. దొంగలకు సర్ది కట్టినటువంటి గత పాలకులు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ పైన 9.5 ఏళ్ళు పరిపాలనలో ఉన్న ఏ ఒక్కరోజు కూడా రివ్యూ చేయనటువంటి నువ్వు ఇంకా విద్య గురించి మాట్లాడినా, వైద్యం గురించి మాట్లాడినా ఇక నీకు పుట్టగతులు కూడా ఉండే కేసీఆర్. ఎందుకంటే నువ్వు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఏం చెప్తా ఉన్నారు చూసినరా? పొన్నం ప్రభాకర్ గారిని ఏం చెప్తా ఉన్నారు? ఈ ఆర్టీసీని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది, గత పాలకులు విధ్వంసం చేసిరనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ప్రతి నెల ఒక 200-250 కోట్ల రూపాయలు ఆర్టీసీ కేటాయించాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఈ రకంగా పరిపాలన ఉంటే నువ్వు ఏమున్నా ఏడ దొయ్యాలి, ఏడ తినాలి, ఏడ బండాలి, ఎట్లా ఓట్లు కొనాలి, ఇది తప్ప ఇంకో కార్యక్రమం ఏం చేయకపోతే నువ్వు రారిగా మార్నింగ్ న్యూస్లోకి పోదాం. ఇలా మంచి వార్తలు రైట్గా వెలుగు దినపత్రిక వార్తలను ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రిక వార్తలను చూస్తే ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా మనకు వెలుగు దినపత్రికలో ఉంటుంది. దీంట్లో కొత్తగా ఏది 2024లోకి వెళ్తా ఉన్నాం. ఇవాళ చివరి రోజు. ఇవాళ ఈ ఏడాదికి అంటే 2023కు ఇది చివరి రోజు అంతే. ఇక ఈ చివరి రోజు మీ అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఇవాళ బాధతో ఉంటారు, రేపు సంతోషంతో ఉంటారు. ఒక కథ కాదు, ఒక లెక్క కాదు. ఇక వాటిని మనం ఆపలేము, చేయలేము. ఇవాళ రాత్రి 1 వరకు మెట్రోలు నడుస్తూ ఉన్నాయి. అయితే 1 తర్వాత రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతా అంటారు. అలాగే డ్రగ్స్ ఏమైనా తీసుకురాని మూత్ర పరీక్షలు కూడా చేయబోతా ఉన్నారట. అంతే. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి 31 ఈ ఒక్కరోజే కాదు, చాలా రోజులు వస్తాయి, చాలా రోజులు పోతాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. ఎటుకుడుక 31 నైట్ అని బండ్లు వేసుకొని ముగ్గురు నలుగురు పోయి ఆయన దుంకిపడి సచ్చారు. ఆ ప్రయత్నాలు చేయకండి. నిమ్మలంగా ఇళ్ళల్లో ఉండండి. చాలాసార్లు జరిగినాయి ఇవి, చాలా జాగ్రత్తగా ఉండండి. రైట్. ఇక కొత్తగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంకు ఈ 2023లో కొంత మకిలి ఉండేది. కేసీఆర్ పరిపాలన మకిలి ఉండేది. సో ఇప్పుడు ఫ్రెష్గా 2024 నుంచి ఫ్రెష్గా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైనా కేసీఆర్ ఏం గుడ్ న్యూస్ చెప్తుండే 31 రాగానే వైన్స్ ఇంకొక 2 hours పెంచుకోండి, టైమింగ్ పెంచుకోండి. నైట్ 2 గంటల వరకు 3 గంటల వరకు చేసుకోండి. దుంకుర్రి, ఎగురురి, తాగురి, తందనాలు ఆడురు అనేది కేసీఆర్ 31 డిసెంబర్ 31 పాలసీ. రేవంత్ రెడ్డి గారి పాలసీ ఎట్లుంది? డిసెంబర్ 31 తారీఖు నాడు నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం నింపడానికి డిఎస్సి వేస్తా ఉన్నాం, మెగా డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి విజనే ఇది. విద్యను బలోపేతం చేయడం అంటే భవిష్యత్తును నిర్మించడం, అంతే కదా. ఈసారి విద్యకు కూడా బలంగా నిధులను కేటాయిస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది, నో డౌట్. ఇక ఇంటింటా రామజ్యోతి జనవరి 22న వెలిగించాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు దీపావళి జరుపుకోవాలని సూచన. అయోధ్యలో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ను ప్రారంభించిన సీఎం. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా ఆయన ప్రారంభించిండు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నగరం అంతటా సందడి నెలకొంది. శనివారం అయోధ్య పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు 7 కిలోమీటర్ల పొడవున రోడ్ షోలో మోడీ పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా వివిధ రాష్ట్రాల కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో ఆయనకు ఆహ్వానం పలికారు. నగరంలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రీడెవలప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ ట్రైన్లను కూడా ఆయన ప్రారంభించారు. వేడుకల నేపథ్యంలో మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ను రికార్డు స్థాయిలో 20 నెలల్లోనే పూర్తి చేశారు. అయోధ్య ధామ్ స్టేషన్ను కూడా సకల సవలతులతో తీర్చిదిద్దారు. ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వాత మోడీ మాట్లాడుతూ జనవరి 22న వేడుకలు జరిగే రోజు దేశంలోని ప్రతి ఇంట శ్రీరామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రాముడు ఒకప్పుడు టెంట్ కింద నివసించేవాడని, కానీ ఇప్పుడు ఆయనకు పక్కా ఇల్లు సమకూరిందని మోడీ అన్నారు. మోడీ గారు ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే రాముడికి నేను వరం ఇచ్చిన,
రాముడికి ఇల్లు కట్టించినాం. రాముడికి ఇల్లు కట్టించిన, రాముడి సొంత ఇంటి కళను నెరవేర్చిన విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏం కాదు, ఇది ప్రజా ఆవాస్ యోజన. ఎందుకంటే ప్రజలంతా విరాళాలు సమకూర్చి ఆలయ నిర్మాణానికి పాటుపడ్డారు. సో అందులో మోడీ పాత్ర పెద్ద పాత్రనే. అయితే 22 నాడు అది అందరూ అయోధ్యకు వస్తారు, రావద్దని చెప్పిండు. ఎందుకంటే ఒక్కడేసారి వస్తే మొత్తం 22 నాడు అందరూ అయోధ్యకు ఎగబడి వచ్చారు, రాకుర్రి అని చెప్తా ఉన్నారు. ఇంటికానే చేసుకోరి, ఇంటికానే జ్యోతి వెలిగించుకోరి అని చెప్తున్నాను. ప్రజాపాలనకు 40.57 లక్షల దరఖాస్తులట. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి 3 రోజుల్లో 40,57,592 దరఖాస్తులు వచ్చాయని సిఎస్ శాంతికుమారి ఒక ప్రకటనలో తెలిపారు. చూసిరా, 40,57,000 మంది సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలే ఇవి, అవును, ఒక రకంగా కుటుంబాలే. వీళ్లకు కనీసం వినతి పత్రం తీసుకున్నోడు లేడు ఇది వరకు ఉన్నటువంటి పాలకులు, గత పాలకులు. ఇప్పుడు చూడు 40 లక్షల మంది. ఇక ఇవాళ రేపు 2 రోజులు సెలవు ఉంది, ఆ తర్వాత మళ్ళీ 6 తారీఖు వరకు ఇది కొనసాగుతుంది. 6 తారీఖు అయిపోయిన తర్వాత కూడా ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాల్లో మీ దరఖాస్తులు సమర్పించవచ్చు, కంగారు లేదు. పవర్ సెక్టార్ ను ముంచేశారు, పీకల్లోతు అప్పుల్లో విద్యుత్ సంస్థలు. బట్టి విక్రమార్క 9.5 ఏళ్లలో 1.10 లక్షల కోట్ల బకాయిలు. గత ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఆందోళనకరం. ఇప్పుడున్న BTPS తో ఆర్థిక భారం తప్ప ప్రయోజనం లేదని విమర్శ. మనుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ సందర్శించిన డిప్యూటీ సీఎం. నేను ఎప్పుడో చెప్పిన, భద్రాద్రిలో కడుతున్నటువంటి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఇండియా బుల్స్ కంపెనీ 3rd జనరేషన్, అంటే పాత జనరేషన్ సంబంధించిన వస్తువులతో తయారు చేస్తుంది. దాంతో విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ఏమి లాభం? కేసీఆర్ కాళేశ్వరం ఎంత పెంట చేసిండో భద్రాద్రి పవర్ ప్లాంట్ అంతే పెంట. ఇది మనకేమి, దీన్నే మనం సాగాలి. అవును, ఇగో ఇది పవర్ ప్లాంట్ కథ. కొత్తగూడెం జిల్లా BTPS లో అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అసలు కథ ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ సెక్టార్ ను నిండా ముంచేసిందని, వారు చేసిన తప్పిదాల వల్ల విద్యుత్ సంస్థలు పీకల్లో తప్పుల్లో కూరుకుపోయాయని డిప్యూటీ సీఎం విద్యుత్ మంత్రి మల్లు బట్టి విక్రమార్క మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ను ఆయన శనివారం సందర్శించారు, పరిశీలించారు. ఇక ప్లాంట్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. పవర్ ప్లాంట్ పనులు జరుగుతున్న తీరును, విద్యుత్ తయారీ, కోల్ సప్లై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ కోల్ కాదు, మన సింగరేణి బొగ్గుతో కాదు, ఇది విదేశీ బొగ్గు కావాలి. దీని తయారీ జపాన్ నుంచి తేవాలట. మొత్తం మోసం కేసీఆర్ బతికే మోసం బతుకు ఇట్లా నాశనం చేసి పెట్టిండు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కుమరిచ్చే, ఆ అప్పులు ఎవరు కట్టాలి? ఇది పోయి ఎక్కడికి వస్తుంది అంటే అది లేదా. భద్రాద్రి యాదాద్రి అని చెప్పాడు. బయట మార్కెట్ లో 2.5-3 రూపాయలకు యూనిట్ దొరుకుతా ఉంది. ఈడ తయారు చేస్తే 6-7 రూపాయలు పడుతుంది. సోడిగా 6-7 రూపాయలు. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన SSC బోర్డు డైరెక్టర్. ఏప్రిల్ 2 దాకా కొనసాగనున్న ఎగ్జామ్స్ అంట. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ రిలీజ్ చేసిన SSC బోర్డు డైరెక్టర్ ఏప్రిల్ 2 దాకా కొనసాగనున్న ఎగ్జామ్స్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. విద్యార్థులారా ప్రిపేర్ కాండి 10వ తరగతి పరీక్షలకు. ఇక ప్రతి పంచాయతీలో సర్కార్ బడి, మెగా DSCకి ఏర్పాట్లు చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ, టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఫోకస్. మన ఊరు మనబడి ఖర్చులపై సమగ్ర విచారణ. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్. ప్రైవేట్ వర్సిటీలో SC ST రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన. ఇళ్లకిచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదనే ఫైర్. ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని ఆర్డర్. నిరుద్యోగ సోదరులారా, ఇప్పుడు డీడీలు చేసి అన్నా ఉద్యోగం అని చెప్పి మీరేదైతే మా ఆఫీసుల చుట్టూ, కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగిరో, ఇగో మీ కళ నెరవేర్చే దిశగా మెగా DSCకి తయారైతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మెగా DSCకి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసాడు అధికారులకు. ఇక ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ, ఉమ్మడి జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. నిజంగానే మొన్న చెప్పిన కదా, కొంతమందికి స్కిల్స్ లేక ఉద్యోగాల విషయంలో, నేను ఎవరెవరి దగ్గర ఉద్యోగాలు ఉన్నాయని చెప్పని అడిగితే కొంతమంది ఉద్యోగాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు వీలైతే సుదర్శన్ మీకు సపరేట్ గా దానికి ఎపిసోడ్ పెట్టి అందించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ, టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఫోకస్. టీచర్ల ప్రమోషన్ల విషయంలో కేసీఆర్ ఏం చేసిన గతంలో, పీఈటీలు పండిట్ల అప్గ్రేడైజేషన్ అని జీవో విడుదల చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ముంగట. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే జీవో కాగితం చింపేసిండు. సోడిగా ఇక ఇట్లుంటది కేసీఆర్ డ్రామా. ఇక్కడ ట్రాన్స్ఫర్లు, టీచర్ల ప్రమోషన్ల పైన ఫోకస్ పెట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి టీచర్లారా, అలాగే నిరుద్యోగ యువకులారా,
మన బడి కలకల్లాడబోతా ఉంది. Yes. మన బడి మళ్ళీ సర్కార్ బడి కలకల్లాడబోతా ఉంది. మన ఊరు మనబడి ఖర్చులపై సమగ్ర మన ఊరు మనబడి పైసలు ఎక్కడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 7,200 కోట్లు. ఆ 7,200 కోట్లను దూపం తాగినట్టే పెయింటింగ్ వేసి కొట్టేసారు. మొత్తం దొంగ టెండర్లు వేసి పెయింటింగ్ల మీద వాడి అడ్డగోలుగా దోసేసారు. దానిపైన విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినగా స్టూడెంట్లు లేరనే నెపంతో మూసేసిన స్కూళ్ళు తిరిగి ఓపెన్. సూడిగా మూసివేసిన కేసీఆర్ మూసేసిన 8,000 ప్రభుత్వ పాఠశాలలను మళ్ళీ ఓపెన్ చేయించబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఓపెన్ చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. నీకు స్కూల్లో బడెందుకు కట్టిరాడా? పిల్లలు ఉన్నారనే కదా. మరి పిల్లలు ఎందుకు వస్తలేరు? ఎందుకంటే దాని నిధులు కట్ చేసిండు, టీచర్ లేకుండా చేసిండు. ఇప్పుడు బడి ఓపెన్ అవుతుంది, టీచర్ వస్తుంది, టీచర్ రాబోతా ఉన్నారు. కాబట్టి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలను విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజలుగా మన మీద కూడా ఉంది. 8,000 స్కూళ్ళు ఒకేసారి ఓపెన్ చేస్తా ఉంటే 8,000 స్కూళ్ళు మన ప్రతి గ్రామ పంచాయతీకి స్కూల్ ఉండాలని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ప్రతి గ్రామ పంచాయతీకి బెల్ట్ షాపు, బార్ షాప్ కాదు, స్కూల్ ఉండాలని చెప్తా ఉన్నాడు. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసివేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్ చేయాలని, ప్రైవేట్ వర్సిటీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన. ప్రైవేట్ యూనివర్సిటీల్లో మల్లారాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ, ఇటు మల్లారెడ్డి యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం చట్టం తెస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల కోసం కూడా చట్టంలో చేర్చాలి. బీసీలకు కూడా ప్రైవేట్ యూనివర్సిటీలో, ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక ఇండ్లకి ఇచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని, ఇండ్ల కోసం భూములు ఇచ్చారు ఇల్లు కట్టుకోమని. కేసీఆర్ ఏం చేసిండు? ఇండ్లే మల్లారెడ్డి యూనివర్సిటీ కట్టుకో, మల్లారాజేశ్వర యూనివర్సిటీ కట్టుకొని ఈ దొంగలకు అప్పచెప్పారు. అది ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఆర్డర్ వేసింది. ఇక రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో సర్కార్ బడి ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి లేని పంచాయతీ అనే పేరు రాష్ట్రంలో వినిపించొద్దని, ఎంత చిన్న ఊరైనా మారుమూల తాండా అయినా తప్పకుండా అందులో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా చదువు కోసం ఇతర ఊర్లకు పట్టణాలకు పోయే పరిస్థితి రావద్దని, స్థానికంగానే సౌకర్యాలు కల్పించాలన్నారు. స్టూడెంట్లు లేరనే నెపంతో మూసివేసిన అన్ని స్కూళ్లను తిరిగి తెరిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎంతమంది పిల్లలున్నా గవర్నమెంట్ స్కూళ్లను నడపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇది కమిట్మెంట్. ఇది కేసీఆర్ పరిపాలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకున్న తేడా. పెన్షన్లు, రైతు భరోసాకు పాత లబ్ధిదారులు మళ్ళీ అప్లై చేసుకోవద్దు. పాత వాళ్ళు ఎవరైతే పెన్షన్లు వస్తున్నాయో మీరేం అప్లై చేయాల్సిన పని లేదు, మీకు వస్తాయి. కొత్త వాళ్ళకు మాత్రమే అప్లికేషన్లు, కొత్త వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. దరఖాస్తులను అమ్మితే కఠిన చర్యలు, దరఖాస్తు పారాలు ఎవడన్నా అమ్మితే కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిండు. దరఖాస్తు పారం 20 రూపాయలు 30 రూపాయలు అని ఎవడన్నా అమ్మితే అందులో చర్యలు తీసుకోవాలని చెప్పాడు. 50 ఐటీఐలో టాటా ట్రైనింగ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కోసం ముందుకొచ్చిన సంస్థ. చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇవ్వాలన్న సీఎం. ఉన్నత ప్రమాణాలతో టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని సూచన. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ అంటూ 50 ఐఐటీలు ఏవైతే ఉన్నాయో, ఐటీఐలు ఉన్నాయి కదా, ఐటీఐ కోర్సు ఒక అప్డేట్ ఉంటాయి. ఇంటర్మీడియట్ కంటే ఐటీఐ బెటర్ అని చెప్పేసి డీజిల్ మెకానిక్, వృత్తి విద్య డైరెక్ట్ ఉంటుండే. అయితే అవి ఖతం చేసారు. ఐటీఐ అంటే ఎక్కడదో మాకేం సంబంధం లేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 ఐటీఐలో 50 ఐటీఐలో టాటా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెడతా ఉన్నారట. మీరు అక్కడ చదువుకున్న తర్వాత వెంటనే ఉద్యోగం వచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తారు ముఖ్యమంత్రి. 100% నాశనం చేసి కేసీఆర్ ఖతం చేసి పడేసింది గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్. రైట్ గా ఇది ఇట్లుంటే నుమాయిష్ కు మాస్క్ మస్ట్. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే నుమాయిష్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నందున సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని ఆయన కోరారు. నుమాయిష్ కు పోయే వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెప్పి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉంటది కదా పెద్ద నుమాయిష్, నెల 25 రోజులు నడుస్తుంది. అంబానీ సంపద 83,248 కోట్లు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ 2023లో 83,248 కోట్ల సంపాదనతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 78,000 కోట్ల సంపాదనతో హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివనాడ 2వ స్థానం. మీరేం పనికొస్తారు మా కేసీఆర్?
మా కేసీఆర్ ఉట్టిగా మీద సంపాదన ఇట్లా అంటాడు ఇట్లా. మా వాడు ఒక ఏడాది 1,00,000 కోట్లు కొట్టుకుపోయాడు. ఉట్టిగా ఏడాది 1,00,000 కోట్లు. మీ 83,000 కోట్లు. మీరు ఇన్ని బిజినెస్లు చేసి మీరు ఇన్ని బిజినెస్లు చేసి ఏం లేదు మా వాడు ఏం లేదు ఇట్లా పెట్టి జరపకుండా కొట్టేసిండు. ఆర్టీసీని సెట్ చేస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు ప్యాసింజర్ల రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటి వరకు 6 కోట్ల మంది జర్నీ చేసిండ్రు. 1000 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడి. 50 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి. రైట్ గా టీఎస్ఆర్టీసీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సెట్ చేసి సంస్థను గాడిన పెడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్మికులకు పెండింగ్ లో ఉన్న పిఆర్సీలు, పిఎఫ్, సిసిఎస్, డిఏ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు సంస్థ పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి ఎంతో ఉందని ఆయన గుర్తు చేశాడు. ఆర్టీసీ కార్మికులారా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది, మీరు కష్టపడండి, సంస్థను ఆర్టీసీని బలోపేతం చేసుకోండి, ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటది, మీకు ఏ కష్టం రానియదని చెప్పి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు. నిన్న 80 కొత్త బస్సులను ప్రారంభించారు. పూజ చేస్తున్నట్టున్నారు బస్సులకు, కొత్త బస్సుల దీనికైతే కేసీఆర్ యాడ్లే పెద్ద ఉంటుండే. జెండా ప్రారంభిస్తా ఉన్నారు. కొత్త ఆర్టీసీ బస్సులు 80 కొత్త బస్సులు వచ్చినాయి, ఇంకా చాలా బస్సులు వస్తా ఉన్నాయి. బస్సులు సరిపోవట్లేదు అనేటువంటి నేపథ్యంలో కొత్త బస్సులను తీసుకొస్తా ఉంది ఆర్టీసీ. ఎండి సజ్జనార్ గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇతర ఉన్నతాధికారులు. ఆర్టీసీ కార్మికులు చంపే కాక లాస్ట్ టైం. అయ్యో, ఆర్టీసీ కార్మికుల ఉసురు పుచ్చుకోలే కేసీఆర్. 56 మంది చచ్చిపోయారు. వాళ్ళని ఆడికి పిలిచి, ప్రగతి భవన్ పిలిచి, మహిళా కండక్టర్లలో మన భార్యను చూసుకోవాలంటాడు. అన్నాడు. వాళ్ళని 56 మందిని చంపిన తర్వాత 2 నెలల సమ్మె తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా ప్రగతి భవన్ పిలిచి బిర్యానీ పెట్టి సప్పట్లు కొట్టించి అవతల పడ్డాడు. కేసీఆర్ అంతా గ్యాస్ బుక్ అనే మళ్ళీ పాల ప్యాకెట్లు పోసి పాల ప్యాకెట్లు పోపించుకుంటాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ మీరు ఏ ఒక్క పాల ప్యాకెట్ దింపాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీది. రైట్గా పెండింగ్ లో ఉన్న పిఆర్సీలు, పిఎఫ్, సిసిఎస్, డిఏ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సంస్థ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్టీసీ కార్మికులు ఏవో చిన్న చిన్న సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు, ఏదో చెప్పుకోవాలనుకుంటా ఉన్నారు. దయచేసి అటు ఎండి సజ్జనార్ గారి కన్నా లేకపోతే ఒక ప్రత్యేక అధికారులన్నా సమస్యలు చెప్పుకోవడానికి నియమించాల్సిందిగా, ఒక సమయం ఇవ్వాల్సిందిగా వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దయచేసి పరిశీలిస్తారని భావిస్తాం. కొత్త బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఫామ్ ఆయిల్ కంపెనీకి ప్రాణహిత భూములు. మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన భూములను గత బీఆర్ఎస్ సర్కార్ మ్యాట్రిక్స్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీకి అడ్డదారులు అప్పగించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 71.05 ఎకరాలను కట్టబెట్టిందట ఫామ్ ఆయిల్ కంపెనీ కట్ట. ప్రాణహిత అన్ని మొత్తం చేసి పడేసి మొత్తం. ఇక కొడంగల్ కు కడా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సర్కార్ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శనివారం ఈ మేరకు స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వికారాబాద్ హెడ్ క్వార్టర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ అథారిటీ పనిచేయనుంది. కలెక్టర్ నియంత్రణలోనే పనిచేసేలా ఈ అథారిటీకి ప్రత్యేక అధికారం నియమించింది. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన నియోజకవర్గం పైన ఎక్కువ ఫోకస్ చేయలేడు, మిగతా రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి అట్లా గజ్వేల్కు ఏది గడాన్ని ఎట్లా పెట్టిరో ఈ కొడంగల్ కి కూడా పెట్టిరు. సో ఇక్కడ ఈ కొడంగల్ అర్బన్ అంటే ఏమని పెట్టిరు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టిరు. దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. ఎట్లయినా కొడంగల్ దశ తిరిగినట్టయితే. మరి గెలిపించి పంపించారు కదా. గవర్నర్ గానే కొనసాగుతా, ఎంపీగా పోటీ చేయడం లేదు తమిళసై. అయోధ్య రామాలయానికి ద్వారాలు తెలిసి చేసిన డిపోను
ఆమె సందర్శించి మన దగ్గర నుంచి పోయినాయి కదా ద్వారాలు, అవు. దర్వాజాలు. గవర్నర్ గానే కొనసాగుతా. మీరు ఎట్లున్నా ఏం కాదు మేడం. మీరు అప్పుడప్పుడు పొలిటీషియన్ కనిపిస్తుంటారు, అప్పుడప్పుడు గవర్నర్ లెక్క కనిపిస్తుంటారు, అప్పుడప్పుడే ఇక అన్ని రకాలుగా కనిపిస్తుంటారు అన్నట్టు. మొత్తానికైతే మీ బాధ్యతల్లో మీరు కరెక్టే ఉన్నారు. ఇక న్యూ ఇయర్ జోష్ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీలో గ్రాండ్ సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెలబ్రిటీల ఈవెంట్లు, థీమ్ ఓరియంటెడ్ ఈవెంట్లు, టాప్ డీజే ప్లేయర్స్ తో డిసెంబర్ 31 నైట్ ను సందడిగా జరిపేందుకు ఆర్గనైజర్లంతా రెడీ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అర్ధరాత్రి 1 గంట వరకే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని పోలీసులు చెప్పారు. ఇందులో దొరికితే 10,000 వరకు ఫైన్, 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్లు ప్రోగ్రామ్ ముగిశాక కస్టమర్లను ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు స్పెషల్ గా క్యాబ్ సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. అయితే గమ్మత్ ఏంటంటే న్యూ ఇయర్ వస్తే ఇంకా ఇన్ని రోజులు ఉపాసమే ఉన్నట్టుగా మొత్తం 364 రోజులు ఉపాసం ఉండి ఒక్క న్యూ ఇయర్ రోజు మాత్రమే సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టుగా అట్లా ఫీల్ అయిపోతా ఉంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడ గ్యాంగు, ఎక్కడెక్కడ బ్యాచ్ ఫోన్లు చేసుకొని ఎడునవరా ఇవన్నీ వస్తున్నావా ఏంది కథ, పోయినసారి వేసుకున్నంతనే వేసుకోవాలి. ఇప్పుడు జర పెరిగింది రేటు. కోడిని కోద్దామా, మేకను కోద్దామా, ఏట కూరనా, ఈడ పెడదాం దావతు, డీజే ఎట్లా ఎగురుడు ఎట్లా, ఇట్లా ఎగిరి కొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా చాలా మంది. కాబట్టి ఇక ఊర్ల పొంటి ఎట్లున్నప్పటికీ కూడా న్యూ ఇయర్ అనేది గత కొంతకాలం నుంచి చాలా అయితే ఒక జోష్గా వస్తూ ఉంది. ఇక మరి ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఇంకా జల్ది కానీ పోయేది ఉంది అనేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ఎందుకంటే స్టార్ట్ చేయాలి అంటే కథమేనా స్టార్ట్ చేయాలి. ఎంజిఎం లో కరెంటు లేక పేషెంట్ల అవస్థలు. రాత్రిపూట ఎమర్జెన్సీ వార్డులో కమ్ముకున్న చీకట్లు, బెడ్ల మీద రోగుల ఇబ్బందులు, ఇంటోళ్ల ఏడుపులు, వెంటిలేటర్ ఆగిపోవడంతో పేషెంట్ మృతి. కరెంటు సమస్యతో చనిపోలేదంటున్న అధికారులు 2 గంటల తర్వాత కరెంటు పునరుద్ధరణ అంటూ ఎంజిఎం ఆసుపత్రిలో కరెంటు లేక పేషెంట్ల అవస్థలు పడ్డారట. వరంగల్ రాత్రిపూట ఎమర్జెన్సీ వార్డులో కమ్ముకున్న చీకట్లు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మరి కరెంట్ ఎందుకు పోయింది, ఏం కథ అనేది విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటిలేటర్ ఆగిపోవడంతోనే పేషెంట్ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తా ఉంటే కరెంటు సమస్యతో చనిపోలేదంటున్న అధికారులు అంటూ ఒక వార్త. మరి ఏ సమస్యతో చనిపోయిందో జనానికి చెప్పాలి. ఏ సమస్యతో చనిపోయిందో చెప్పండి. ఇక తాగింది కదా చాలు పోదాందా. 2023 దాకా తాగి గుంజుకపోతుంది వెళ్ళగా. గుంజుకపోయి 2024 వారెత్తా ఉన్నారు అన్నట్టు. ఇవాళ ఎట్లెట్లుంటాయో మీ సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ ఉంటాయేమో. ఇక ఇవాళ 31st వాయిస్ తక్కువ వస్తుందా? అగో ఏమైంది, వాయిస్ తక్కువ వస్తుందా? మైక్ చెక్. మల్లన్న తెలంగాణ ద్రోహి నిజమేనో. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ లెక్కలు వేరుంటాయి. మేము బడులు పెట్టితో దిక్కుంటాం, మీరేమో వయసులు పెట్టితో దిక్కుంటాం. అంతే తేడా. వాయిస్ తక్కువ వస్తుందా అన్న? వాయిస్ లో అంటారు. 2-3 పెట్టిరు కొంతమంది పెడుతున్నారు. సౌండ్ వాయిస్ క్లియర్గా ఉందా అన్న? సౌండ్ ప్రాబ్లం ఉందని అంటున్నారు. వాయిస్ సౌండ్ నాట్ క్లియర్ అంటుంది. హలో 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 ఓకేనా? ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి అన్న. హలో సౌండ్ రావట్లేదు. హలో హలో ఓకేనా? ఓకే. నో నో అంటురుగా. మరి వీళ్ళంతా ఎందుకు నో అంటారు? సౌండ్ వస్తుందా వస్తలేదా? వస్తుందంటే ఓకే అని పెట్టండి. రీసౌండ్ అంటుంది. రీసౌండ్ ఓకే ఓకే రైట్ రైట్ గుడ్ ఓకే రైట్ రైట్. జ్యోతి ఇది ఇట్లుంటిగా ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. పంపినాం కదా, అందుకే అది చూడమని చెప్పిన. అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో 2వ వరించిన పదవి. గవర్నర్ ఆమోదంతో జీవో జారీ. తెలంగాణ ప్రాంత తొలి ఏజీ ఆయనే. సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ గా శ్రవణ్ కుమార్ అంటూ అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డిని నియమించడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో జగిత్యాల జిల్లా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా
ఆయన ఏజీగా పనిచేసిండు. తాజాగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అడ్వకేట్ జనరల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఆయన నియమించడం జరిగింది. గవర్నర్ కూడా ఆమోదిస్తే జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇక చరమాంకాల్లో జగన్ నాటకం, ఇది ఏపీకి సంబంధించింది. సరే, ఏపీలో ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఏపీది ఏందో చూద్దాం. ప్రాంతీయ పార్టీలకు చెందిన సీఎంలు ఓడిపోవడానికి ప్రతిపక్షాలు పన్నే వ్యూహాల కంటే తమ స్వయం కృతాపరాధాలే కారణమవుతాయి. తెలంగాణలో కేసీఆర్ విషయంలో ఇది రుజువైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్తున్నా అన్నట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోనుందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడానికి జగన్ రెడ్డే కారణం. 5 ఏళ్ల అధికారం తర్వాత అది కూడా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న వేళ జగన్ రెడ్డి స్థానంలో ఉన్నవారు కనీస జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. నా రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరించే జగన్ జాగ్రత్తలు తీసుకోకపోగా ధన వ్యామోహంతో టికెట్లు అమ్ముకునే ప్రయత్నం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవి తేల్చేసిండు టికెట్లు అమ్ముకుంటుండని. నిజానికి 5 ఏళ్లలో ఇసుక మద్యంతో పాటు గన్లను చెరబట్టడం ద్వారా జగన్ రెడ్డి లెక్కలేనంత సొమ్ము పోగేసుకున్నారని, ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయన పుష్కలంగా ఆర్థిక సాయం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వ్యవహారాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వినాశకాలం సమీపిస్తున్నప్పుడు హితవాక్యాలు కూడా చెవికెక్కవు. ఏమైందా? రైట్. వినాశకాలం సమీపించినప్పుడు హితవాక్యాలు కూడా చెవికెక్కవు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి హితుల సలహాలు కూడా జగన్కు నచ్చడం లేదు. తాను అనుకున్న ప్రయోగాలకే ఆయన పరిమితం అవుతున్నారు. రాజకీయ పార్టీలో నాయకులు కార్యకర్తల పాత్ర కూడా ఉంటుందని జగన్ అంగీకరించడం లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు నిమిత్త మాత్రులుగా అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా పలువురు సిట్టింగులు ప్రత్యామ్నాయ అవకాశాల వైపు చూస్తున్నారు. కొంతమంది సిట్టింగ్ ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సోదరి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగిడబోతున్నారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల చేపట్టబోతున్నారని కొంతకాలం క్రితం నేను చెప్పినప్పుడు జగన్ రెడ్డి భక్తులు పిచ్చి కూతలు కూశారు. షర్మిలను కాంగ్రెస్ పార్టీ చేరదీయకుండా జగన్ రెడ్డి తన వంతు ప్రయత్నం కూడా చేశారు. అయితే తెలంగాణలో విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ పై కూడా కాంగ్రెస్ లో ఆశలు చిగురిస్తున్నాయి. 2024లో కాకపోయినా 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవచ్చునన్న నమ్మకం రాహుల్ గాంధీలో ఏర్పడింది. అన్నతో ముఖాముఖి తలపడడానికి ఇంతకాలం విముఖంగా ఉన్న షర్మిల ఇప్పుడు శశభిషలకు తావు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరఫున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని వైఎస్ కుటుంబంలో పలువురు పట్టుదలగా ఉన్నారు. షర్మిల పోటీకి దిగితే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వివేక కుమార్తె సునీత కూడా ఆమె తరఫున ప్రచారం చేయవచ్చునని అంటున్నారు. షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే సంచలనం అవుతుంది. ఏపీలో కాంగ్రెస్ కు ఊపు వస్తుంది. జగన్ ఇప్పుడు టికెట్లు నిరాకరిస్తున్న వారిలో పలువురు కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తే వారు చీల్చేది వైసీపీ ఓట్లు మాత్రమే. సిట్టింగ్లు 5 నుంచి 10,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు ప్రజలు గుంబనంగా ఉంటారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రజలు భయపడతారు. ఈ తెలంగాణలో ఇది భయపెడతారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రజలు బయటపడతారు. తెలంగాణలో ఇది రుజువైంది. బీజేపీ పెద్దల ఎత్తుగడలు తెలుగు రాష్ట్రాల్లో వికటిస్తున్నాయి. ఉత్తరాది మోడల్ దక్షిణాదిలో ఫలించదన్న వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్లనే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ పెరగడం వల్ల కాదని, కేసీఆర్ పట్ల వ్యతిరేకత వల్లనే అని అమిత్ షా 2 రోజుల క్రితం చెప్పిన మాట అక్షర సత్యం. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా కనబడినంత కాలం తెలంగాణలో బీజేపీ బలంగా ఉండింది. ఏపీలో కూడా బీజేపీ పెద్దల వ్యూహాలు వికటిస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డికి పరోక్ష సహాయ సహకారాలు అందించడం ద్వారా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని బలహీనపరిచి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు తలపోశారు. తెలంగాణలో కేసీఆర్ తో లాలూచి పడ్డారన్న అపవాదు భరించినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ రెడ్డిని కాపాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడడానికి బీజేపీ పెద్దలే కారణమయ్యారు. తెలంగాణలో కేసీఆర్ తాను మునిగి బీజేపీని కూడా ముంచినట్టుగా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి తాను మునిగి బీజేపీని కూడా ముంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి ఆర్కే కొత్త పలుకు ప్రతిసారి ఉండేది. త్వరలో మెగా డిఎస్సి సచివాలయంలో బాసర IIIT విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ త్వరలో మెగా డిఎస్సి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. బడి లేని గ్రామ పంచాయతీ ఉండొద్దు. మూసేసిన పాఠశాలను తెరిపించాలి. ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సమస్యలు వెంటనే పరిష్కరించండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్. ఐటీఐలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం. 2,000 కోట్లతో నైపుణ్యాభివృద్ధికి టాటా ఓకే. మరో 7,000 టీచర్ కొలువులు. అనుబంధ నోటిఫికేషన్ తో మెగా డిఎస్సి. రేవంత్ ఆదేశంతో అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారట. ఇప్పటిదాకా
గుర్తించిన టీచర్ పోస్టులకు అదనంగా మరొక 7,000 పోస్టులను ఎస్ కలపబోతా ఉన్నారు. అయితే గతంలో 7 ఉన్నాయి టీచర్ పోస్టులు, లేవు అన్ని భర్తీ చేసిన దొంగ మాటలు చెప్పారు గత పాలకులు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక లబ్ధిదారులు ఆర్జీలు అక్కర్లేదు, పాత వారికి రైతు భరోసా యథాతథం, పింఛన్లు కూడా కొత్తగా లబ్ధి కోరే వారి అర్జీలు పెట్టుకోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలకు ఆదేశం. రైట్, ఎవరికైతే రైతు బంధు వస్తా ఉందో, ఎవరికైతే గతంలో పెన్షన్ వచ్చిందో, ఎవరికైతే గతంలో స్కీమ్లు వచ్చినాయో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన పని లేదు. మీవి యథాతథంగా ఉంటాయి. కొత్త వారికి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక కొడంగల్ అభివృద్ధికి కడా రేవంత్ సొంత నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి అథారిటీ కడా చైర్మన్ గా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిందే, అవసరమైతే అసెంబ్లీలో చట్టం సమీక్షలో సీఎం వెల్లడి. 100% ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు బీసీలకు కూడా ఇందులో కలపాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రవర్ణ పేదలకు కూడా ఇచ్చేసేయాలి. 22న ఇంటింటా శ్రీరామ జ్యోతి. ఆ రోజు దీపావళిలా వేడుకలు చేసుకోండి. ఆలయ ప్రారంభోత్సవం కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. ఆహ్వానం అందిన వారే 22న అయోధ్యకు రావాలి. మరుసటి రోజు నుంచి సర్వదర్శనాలుంటాయి. ప్రజలకు మోడీ విజ్ఞప్తి. అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయం హంగులతో రైల్వే స్టేషన్ ప్రారంభం. 2 అమృత్ భారత్ 6 వందే భారత్ రైళ్లు కూడా. 15,700 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసినట. ఎక్కడ? అక్కడ అయోధ్య దగ్గర. అమృత్ భారత్ 22న ఇంటింటా శ్రీరామ జ్యోతి వెలిగించాలని ఆయన పిలుపు. మార్చి 18 నుంచి 10 పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30. అయితే ఇక మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 తారీఖు వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన పరీక్షలు మార్చి 30తో ముగియనుండగా మరికొన్ని పరీక్షలు ఏప్రిల్ 2 దాకా జరగనున్నాయి. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న థర్డ్ లాంగ్వేజ్, 23న గణితం, 26న భౌతిక శాస్త్రం, 28న బయాలజికల్ సైన్స్, 30న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 1న మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1, 2న మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు జరుగుతాయంటూ ఒక వార్త. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30. 6 సబ్జెక్టులకు 7 రోజులు. ఎందుకంటే మనం రిక్వెస్ట్ బయాలజికల్ సైన్స్ ఆ తర్వాత రిక్వెస్ట్ చేసినాము, అది ఓకే చేసి పడేసారు. రైట్ గా సర్కార్ సంస్థలు కావటమే శాపమా? బకాయిల భారంలో తెలంగాణ జెన్కోలు. వాటికి డిస్కంలు చెల్లించాల్సిన మొత్తం 20,000 కోట్లు. 10 ఏళ్లుగా పేరుకుపోయిన బిల్లులు. సింగరేణి పరిస్థితి అదే. డిస్కంలకు కరెంటు అమ్మినా రాని బిల్లులు. అగో ప్రైవేట్ కరెంటు కంపెనీలకు కేంద్ర ఎన్టీపీసీకి మాత్రం టెన్షన్గా చెల్లింపులు. అడ్వాన్స్ ఇచ్చి మరీ వాటి నుంచి కొనుగోలు. పకడ్బందీ ఏర్పాట్లు విధానాలే వాటికి రక్షణ అంటూ ఇక మన తెలంగాణ రపైపిన కేసీఆర్ కు ఎట్లా అంటే తెనాలి రామకృష్ణ అని ఒక కవి ఉంటాడు కదా. అంటే ఓ రాజు ఏం చేస్తారంటే ఊరోళ్ళందరినీ పిలిచి తలా ఓ పిల్లిని ఇస్తారట. తలా ఓ పిల్లినిచ్చి రోజు లీటర్ పాలు ఇస్తారట వాళ్ళకు. మీరు ఈ పిల్లిని సాధకరావాలి. నెల రోజుల తర్వాత ఏ పిల్లి అయితే దృఢంగా బలంగా ఉంటుందో వాళ్ళకు మంచి వరాలు ఇస్తా, మంచి భూములు ఇస్తా, సన్మానం చేస్తా అని తెనాలి రామకృష్ణ ఏది మన ఒక రాజు చెప్తే తెనాలి రామకృష్ణ కూడా ఒక పిల్లిని ఇచ్చిరట. తెనాలి రామకృష్ణ అందరికి ఇచ్చినట్టే ఊళ్ళో తెనాలి రామకృష్ణకి ఇస్తే ఆ పిల్లి రోజు లీటర్ పాలు, ఈ పిల్లి సొంచేడ పెట్టి రోజు లీటర్ పాలు తెనాలి రామకృష్ణుడు దాగుడు పెట్టాడు. ఇంట్లో దాగుడు పెట్టిరుగా. అందరేమో పిల్లిని మంచిగా దాస్తా ఉంటే తెనాలి రామకృష్ణుడు పిల్లి ఇట్లా తెటగిల వాడి ఇక ఉంటదా పోతుందా అనే పరిస్థితి ఉంటే తేపొర్రా ఇక ఎవరెవడు పిల్లిని సాదిండో తేపొర్రా అని రాజు పిలిస్తే రాజు దర్బార్కు ఒకటి తీసుకొని ఇంత భుజిలు అయినాయి. తెనాలి రామకృష్ణుడు పిల్లుడు పట్టుకొని వస్తా ఉన్నాడు. అది నడుస్తలేదు, దాన్ని ఎత్తుకొచ్చి రాజు ముంగడ దించింది. నిజంగానే ఏమైంది రాజా అడిగింది, ఏమైంది రామకృష్ణ నీ పిల్లికి ఎట్లుంది, ఆ పిల్లులు ఎట్లున్నాయి, సాదినవా పాలని నువ్వే తాగినవా, ఏం జరిగింది, ఇట్లే ఉంటుందా, పిల్లిని చంపుతుంది కదా అని అంటే రాజా నా తప్పేం లేదు మహాప్రభు అని. ఏమైంది తప్పనంటే పిల్లి పాలు తాగుతలేదు, ఈ పిల్లి పాలు తాగుతలేదు అంటాడు. పిల్లి పాలు తాగకపోయింది, పిల్లి పాలు తాగదా ఏమన్నా తాగుతుంది, ఏ తేరా అనగానే ఓ గిన్నెలో పాలు పెడితే ఆ పిల్లి అవి చూసే ఉంటది, పక్కకు పోతా ఉంటది. అరే ఇదెక్కడ విచిత్రము, ఇదెక్కడ కథ అని ఎంక్వైరీ చేస్తే ఇంత తెనాలి రామకృష్ణుడు ఏం చేసిండంటే ఈ పిల్లికి మొదటి రోజే పాలు కాలే పాలు పెట్టింది. మూతి కాలు తోటి కాదు, పాలు ముడతలేదు. అమ్మో పాలంటే మూతి కాలుతుంది అనే పరిస్థితికి వచ్చింది. అదే కాబట్టి రుక్తా ఉంది, పిల్లి పాలు తాగుతలేదు రాజా, నేనేం చేయాలి, నేను ఎంత ప్రయత్నం చేసినా అయితలేదు, తాగమంటే తాగుతలేదు అని చెప్తాడు అన్నట్టు.
అరే నిజమే కదా అని చెప్పి తెనాలి రామకృష్ణ ప్రయత్న లోపం లేదని సన్మానం ఆయనకి చేస్తారన్నట్టు. సేమ్ ఇదే కథ, సేమ్ డిస్కమ్లను జెన్కోలను మన కేసీఆర్ చేసింది ఇదే కథ. మసల పెట్టి మూతి కాల్చిండు, మసల పెట్టి మూతి కాల్చిండు అన్నట్టు. కరెంటుతో మూతి కాల్చిండు. జెన్కో మూతి, జెన్కోకి షాక్ పెట్టిండు, డిస్కమ్లకు పెట్టిండు. కేసీఆర్ అంటే భయపడరు ప్రైవేట్కి పోయింది. ఫామ్ హౌస్ కు పోదాం, చలో చలో. న్యూ ఇయర్ కోసం నగర శివార్లకు పార్టీ ప్రియులు. రూపాయలు 20,000 నుంచి 1.5 లక్షల దాకా కిరాయట. డీజే, మద్యం, భోజనానికి సపరేటు. కుటుంబ సభ్యులతోనూ వెళ్లేందుకు ప్రాధాన్యం. న్యూ ఇయర్ కోసం మస్తు పార్టీ చేసుకునేందుకు హోటళ్లు, క్లబ్లు ఇప్పుడు కాస్త ఓల్డ్ ట్రెండే. ఫామ్ హౌస్లు, రిసార్ట్లే నయా ట్రెండ్. నగరానికి దూరంగా మద్యం మజాలో, డీజేల హోరు, డాన్సుల కేకల మధ్య ఆనందపు టంచులను తాకితే అదే అసలైన పార్టీ అని అడిగేవారు, అడ్డు చెప్పేవారు ఉండరనే భావనతో పార్టీ ప్రియులు ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 4 నుంచి 10 మంది దాకా పోగై కొందరు కుటుంబ సభ్యులతో, ఇంకొందరు ఫామ్ హౌస్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకు నగర శివార్లలో ఉన్న వాటిని బుక్ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం మైనాబాద్, చిలుకూరు, బాలాజీ రోడ్డు, జల్పల్లి, చెవెల్ల, శంషాబాద్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, వికారాబాద్, ఇక మాదికి ఎవరు లేడు. ఇటు బీబీనగర్ ఏం లేదా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టినా తండ్రికే కీసరగుట్ట గట్కేసర్ మీకు పడతలు పడదు ఇక్కడ. ఇటు తెలంగాణ ముఖ్యంగా ఇటువైపు తెలంగాణ, ఇటువైపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ డెవలప్ కాలేదు. ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడైనా అక్కడనే అయిపోయినాయి. మాకైతే ఇటు సైడ్ అయితే ఏం కాలే. దృష్టి పెట్టాలి. న్యూ ఇయర్ వేడుకలు, మెట్రో సేవలు పొడిగింపు. నేడు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో, 2 MMTS స్పెషల్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారట. బియ్యం ధరలకు రెక్కలు. పాత బియ్యం 25 కిలోల బస్తా 1,500 రూపాయలట. సూపర్ ఫైన్ సన్న బియ్యం కిలో 70 రూపాయలు. నిరుడి కంటే 25% ఎక్కువ ధర. ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు 5 లక్షల బీమా. రైట్ గా ఆటో డ్రైవర్లకు, హోంగార్డులకు, జర్నలిస్టులకు కంగ్రాచులేషన్స్. జర్నలిస్టులకు 5 లక్షల బీమా. జర్నలిస్టు సోదరులారా కనీసం ఇల్లు అయితే కూడా ఇయ్యలే. జర్నలిస్ట్ ఉక్కోవానికి ఏం తెలుసు, సరిపోతాదని. ఆటో డ్రైవర్లకు, హోంగార్డులకు, జర్నలిస్టులకు 5 లక్షల రూపాయల బీమాను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రమాదరహిత తెలంగాణ లక్ష్యం. గుంతలు లేని రోడ్లపై మాటిచ్చాం. నాణ్యంగా పనులు చేయండి. మెడికల్ కాలేజీలు, ఆసుపత్రి భవనాల టెండర్లోనూ అవకతవకలు. అఖిలపక్షంతో వెళ్లి ఉస్మానియా దవాఖానను పరిశీలిస్తాం. రోడ్లు, భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైట్గా ప్రమాదరహిత తెలంగాణ లక్ష్యం అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆసుపత్రి భవనాల టెండర్లు అంతటా అవినీతి జరిగింది. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శాఖను మొత్తం సమూల ప్రక్షాళన చేస్తే తప్ప అది బాగే పరిస్థితి లేదు. అప్పుల ఊబిలో విద్యుత్ ఉత్పాదన రంగం. భద్రాద్రి భారాన్ని 30 ఏళ్లు మోయాల్సిందే. 30 ఏళ్లు దానికి కట్టుడే, దాని నుంచి వచ్చుడు లేదు. అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఏం లేదు కేసీఆర్ పరిపాలన. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. ఇది ఒకసారి శనార్థి తెలంగాణ పేపర్లో ఉన్న వార్తలు చూద్దాం. రైట్గా శనార్థి తెలంగాణ. బడి లేని పంచాయతీ ఉండొద్దు. మారుమూల తాండా అయినా ప్రభుత్వ బడి ఉండాల్సిందే. విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. ఉమ్మడి జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. ఇతర స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ విద్యాశాఖ అధికారులతో కూర్చొని రివ్యూ నిర్వహించారు. ఎన్నడన్నా చేసిన కేసీఆర్ ను ఈ 10 ఏళ్లల్లా మొత్తం 10 ఏళ్ళు బట్టి ఒక్కనాడు కూడా చేయలే. ఒక్కనాడు అంటే ఒక్కనాడు కూడా విద్యాశాఖ ఏమైతుందని చేయలే. అదే మన ఊరు మనబడి నిధులు వచ్చినాయి కదా, అవి మిగతాను మాత్రం టెండర్ల మీద కూర్చుండు. అప్పట్లో అది చేసిండు. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు పెట్టి అట్లా కొట్టేసిండు. ఇక మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 4,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. 8,000 అవి. చివరకు ఏకోపాధ్యాయ పాఠశాలను మొదలుకొని 50 మంది విద్యార్థులున్న బడులను సైతం నామరూపాలు లేకుండా చేసి సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేశారు. ప్రభుత్వ బడులను ప్రోత్సహించి ఆ విద్యా వ్యవస్థను మెరుగుపరచాల్సిన పాలకుడు ప్రైవేటు పాఠశాలలకు పట్టం కడుతూ యథేచ్ఛగా కార్పొరేట్ విద్యను స్వాగతించారు. ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్య నాణ్యతను కోల్పోయింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో విద్యా వ్యవస్థ పైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా రివ్యూ నిర్వహించిండు. ఒకసారి ముఖ్యమంత్రి గారి నిర్ణయం పైన, విద్యాశాఖ పైన ఈ ఇద్దరిలో ఎవరు శ్రద్ధతో ఉన్నారు? ప్రభుత్వ బడులు బలోపేతం కావాలంటాడు ముఖ్యమంత్రి. ప్రతి ఊళ్ళో మారుమూల తండాలైనా కానీ ప్రభుత్వ బడులు ఉండాలని చెప్తున్నాడు.
ఒక్కనాడనే చెప్పిండు అట్లా కాక అట్లుంటుంది లెక్క. రైట్ ప్రజలారా, ఈ ఈ పోలింగ్లో పాల్గొనండి. ప్రభుత్వ విద్యా విషయంలో ఎవరు బెస్ట్? ప్రభుత్వ విద్యపై క్రింది వారిలో ఎవరు బెస్ట్? ప్రభుత్వ విద్యపై రేవంత్ బెస్ట్, ప్రభుత్వ విద్యపై కేసీఆర్ బెస్టా? ఈ ఇద్దరిట్లలో ఎవరు బెస్ట్? ప్రభుత్వ విద్యా విషయంలో వీడియో క్లారిటీ లేదు, జర చూసుకోండి అంటా ఉన్నాడు. ఇవాళ ఏందో మా నవీన్ ప్రయోగం చేసిండు, ఏదో కెమెరా తీసి ఏదో పెట్టిండు. మళ్ళా మరి దాన్ని ఏం చూసుకో చూడాలి. వాళ్ళు ఉత్తగానే చెప్పారు. వాళ్ళు ప్రతిరోజు ఈ డార్క్ వస్తుందా బ్లూ వస్తుందా మనకంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు, కీన్గా. రైట్. ప్రభుత్వ విద్యపై క్రింది వారిలో ఎవరు బెస్ట్? 1100 ఓట్లు. ప్రభుత్వ విద్యపై రేవంత్ బెస్ట్ అనుకునే వాళ్ళు పైన, ప్రభుత్వ విద్యపై కేసీఆర్ బెస్ట్ అనుకునే వాళ్ళు కింద మీ ఓటింగ్లో పాల్గొని చెప్పండి. గట్టిగా. ప్రతి శాఖను అప్పుల్లో ముంచిరు, ప్రతి శాఖ అప్పుల్లోనే మునిగింది. కేసీఆర్ అంటోడు పోత వట్టిగా పోలే, మొత్తం శిల్యంకాలం చేసిపోయిండు, ముంచిపోయిండు. గత ప్రభుత్వం తెలంగాణను ప్రమాదకరమైన దుస్థితిలోకి నెట్టింది. విద్యుత్ కొనుగోళ్ల కోసం భారీగా ఖర్చు చేసిండ్రు. విద్యుత్ శాఖ పీకల్లో అప్పుల్లో ఉన్నది. వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాట. ప్రతి శాఖను అప్పుల్లోనే ముంచాడు కేసీఆర్. ఏ రంగం అప్పుల్లో లేదు చెప్పురి? ఏ రంగం? విద్యుత్ శాఖ అప్పులనే ఉండే, సివిల్ సప్లై అప్పులనే ఉండే, ఆ తర్వాత నీటిపారుదల శాఖ అప్పులనే ఉండే, ఆ తర్వాత గృహ నిర్మాణ శాఖ అప్పులనే ఉండే. ఏ శాఖను మిగిలిసలే కేసీఆర్ మొత్తం సర్వనాశనం పెట్టిండు. ఒకటి ఆదాయ వనరు ఉన్నది, ఏది? ఎత్తిపోతలా. ఇది ఎక్సైజ్ శాఖ ఒకటే లాభాలలో ఉన్నదా కేసీఆర్ హయాంలో? తచ్చిపోయి అన్ని ఖతం చేసాడు. ఆర్టీసీ అప్పులనే ఉండే, సింగరేణి అప్పులకే పడిపోయా. ఇక రాహుల్ మాట నెరవేర్చే స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ డ్రైవర్ల గుడ్ న్యూస్. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం. గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా జీవో విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు గిగ్ వర్కర్లకు రాహుల్ హామీ. డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల చెక్ అందజేత. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన రాహుల్ నగరంలోని ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో బాయ్స్ తో సమావేశమయ్యి వారి సమస్యలను తెలుసుకొని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కార్ ఓలా, ఉబర్, గిగ్ వర్కర్లకు 5 లక్షల బీమా కల్పిస్తూ జీవో విడుదల చేసింది. రాహుల్ గాంధీ గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టెన్షన్గా నెరవేరుస్తూ, ఎవరైతే స్విగ్గీ డెలివరీ బాయ్ని కుక్క కరస్తానికి వస్తే 4వ ఫ్లోర్ నుంచి పడి చచ్చిపోయింది కదా, ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేసిండు రేవంత్ రెడ్డి. దేశంలో కరోనా విజృంభణ. కొత్తగా 743 కరోనా కేసులు. ఒక్క రోజులోనే 7 మృతి. 3997కు చేరిన మొత్తం కేసుల సంఖ్య. చలి ప్రభావంతో రోజు రోజుకి పెరుగుతున్న కేసులంట. రైట్గా దేశంలో కరోనా విజృంభిస్తూ ఉందట, చలి ప్రభావంతో పెరుగుతూ ఉంది. ఇక ఇలా మళ్ళీ గుంపులు ఉంటారు, ఎవడెవడు ముక్కు దూసుకుంటాడో, ఎవడెవడు అంటుకుంటాడో ఏం కథనో చూడాలి. ఇది ఇట్లుండే. సిబిఐ విచారణ ఎందుకు కోరట్లేదు అంటే సిబిఐకి సిట్టుకు పెద్ద తేడా ఉందా? కేసీఆర్ సిట్టుకు సిబిఐకి తేడా లేదా? వాళ్ళు మీరు ఇద్దరు ఒకటే అంటారు. మిమ్మల్ని నమ్ముకొని ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసినాం అనుకో, ఏమో మొదటికే మోసం వస్తుంది. మళ్ళీ కేసీఆరే నిజాయితీ పరుడు కడిగిన ముత్యం అయితే వెళ్తాడు అందుకేది. మేడిగడ్డ బ్యారేజీని పూర్తిగా తొలగించాలి. కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖరరావు. మేడిగడ్డ టూరికి అఖిలపక్షాన్ని విస్మరించిండ్రు. ఒక్క అధికారి పైన చర్య తీసుకోలేదు. ఎవరిని బాధ్యుల్ని చేస్తుందో ప్రభుత్వం చెప్పాల్సిందే అని చెప్పి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నటువంటి మాట. మీరేం కంగారు పడకండి లక్ష్మణ్ అన్న, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. అందులో దోషులు తేలుతారు. మీరు లేకపోతే మీరు నిమ్మలంగా ఉండరు గంతే. మీ పాపం లేదా? కేంద్ర ప్రభుత్వం పాపం లేదా? ఎట్లిచ్చారు అటువంటి దానికి పర్మిషన్లు? అనుమతి ఇవ్వాల్సింది కాదు. ఇప్పుడు మీ చేతులు ఉన్న సంస్థ సిబిఐకి అప్పచెప్తి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, రాజీనామా చేస్తున్నాననే ప్రచారంలో నిజం లేదు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా. గవర్నర్ తమిళసై సౌందరరాజన్. ఎంపీగా పోటీ చేస్తానని ఎవరికీ విజ్ఞప్తి చేయలేదట. తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్గా ఉన్న తమిళసై రాజీనామా చేయబోతున్నారని, లోక్సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై తమిళసై స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం
పోటీ చేయబోవడం లేదని, తాను రాజీనామా చేస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని ఎవరికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని చెప్పి ఆమె వివరణ ఇచ్చుకుంది. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్, ఏప్రిల్ 2 వరకు జరగనున్న పరీక్షలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. ఈ విద్యా విషయంలో మనం ప్రజలను అడిగినాం. ప్రభుత్వ విద్యపై క్రింది వారిలో ఎవరు బెస్ట్ అంటే దాదాపు ఒక 3300 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యపై రేవంత్ బెస్ట్ అని 100కి 95%. ఈ కేసీఆర్ బెస్ట్ అని చోటు కూడా ఉన్నాడు. పొద్దుగానే దాగుంటాడు 31st రోజు. అంతే. చదువు విషయంలో కేసీఆర్ చదువు మీకు తెలియని చదువు ఏముంది సార్? 80,000 పుస్తకాలు. 80,000 ఒకటా? మొన్న యశోదలు ఒకటి. అవును, ఇంకోటి 80,000 ఒక పుస్తకం. కేసీఆర్ చదువు ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్. ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ కోర్సు నా జిందగీలో చూడలేదు. ప్రపంచం లేదు ఇప్పటికి కూడా. ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ ఆయన చదివిండు. ఇక పండిత పుత్ర పరమసుంట అన్నట్టుగా పండితుడు ఎట్లుంటే పండితుని కింద ఉన్న పంతులు ఎట్లున్నారో చూడ్రి. మీకు తెలుసు కదా అంగూటి ఆమె విద్యాశాఖ మంత్రి ఇంటర్ఫేలు. తలసాని సీనన్న దయా, అది నాకు నమ్మశక్యంగా లేదు. ఎర్రబల్లి దయాకర్ రావు మంత్రిగా పనిచేసిన 5వ తరగతేనా. సత్యవతి రాథోడ్ గారు 3వ తరగతేనా. ఈ మంత్రులకే చదువు రాకుండే అప్పట్లో. ఇప్పుడున్న మంత్రుల క్వాలిఫికేషన్ తీసి చూడరు ఒక్కసారి. ఇప్పుడు చూడరి మంత్రులు ఏం చదివిరో ఒకసారి. గత మంత్రులకు ఇప్పటి మంత్రులకు ఉన్న తేడా చూడరి. ఇట్లా మంత్రులు ముందుకు వస్తుండేనా? ఎవరన్నా కనీసం వస్తుండేనా? సొంతంగా నిర్ణయం తీసుకుంటుండేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టభద్రుడు. సీతక్క పిహెచ్డి చేసింది. అవును, ఉస్మానియా సిటీలో. శ్రీధర్ బాబు గారు ఎల్ఎల్బి, వెంకర్ రెడ్డి గారు డిగ్రీ. చదువుకున్న వాళ్ళు ఈ మంత్రులు ఉంటే గిట్లుంటది అన్నట్టు. నీ తాన మహమూద్ అలీ ఉండే హోంమంత్రి అని. నిజంగా హోంమంత్రి గుర్తింపు, హోంగార్డు గుర్తింపు కూడా లేకుండే ఆయనకు. ముద్దు పెట్టాలి, ఇది కట్టాలి, ముద్దు పెట్టాలి అని వెళ్ళిపోవాలి కథ. ఎటు పోయిండో ఇప్పుడు పాపం. అవును, అవి ఆవులు ఇట్లా పెంచుతుందంట. ఏడా పాత బస్తీలో ఆవులు పెంచుడో ఏం పెంచుడో కానీ ఇప్పుడున్న మంత్రులు చదువుకున్న మంత్రులు, చదువురాని మంత్రులే. కేసీఆర్కే చదువు రాదు, అంత సన్నాసులను పెట్టుకునే. అప్పుడు టీఎస్ఆర్టీసీకి 80 కొత్త బస్సులు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సిసిఎస్ బకాయిలు విడుదల చేస్తామని వెల్లడి. త్వరలోనే 1000 ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయన్న సజ్జనార్. కొత్త బస్సులు తీసుకొస్తా ఉన్నారు. ఆర్టీసీలో కొత్తదనం రాబోతా ఉంది. మళ్ళా ఇక అయోధ్యలో మోడీ పర్యటన. అయోధ్య ధామ్ స్టేషన్ ను ప్రారంభించిన మోడీ. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్ల పచ్చ జెండా. జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నానన్న మోడీ. అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ. ఇంకా ఈ రోజు రాత్రి డిసెంబర్ 31 అంటూ యువత మద్యం మత్తులో చిత్తవకండి. ఆడ మగ అనే తేడా లేకుండా డ్రగ్స్ తీసుకొని అశ్లీల నృత్యాలు చేయకండి. రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కొని జైలు పాలు కాకండి. తాగిన మత్తులో ర్యాష్ డ్రైవింగ్లు చేసి మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి. మీ మీద పుట్టేడు ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల కోరికల మీద నీళ్లు చల్లకండి. మీ బంగారు భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి. మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసి మీకు ఏ రంగాలలో పట్టుందో నిరూపించుకోండి. మన సాంప్రదాయ పద్ధతులను కాపాడండి. ఇప్పుడున్న రాజకీయాలను పరిశీలించండి. అవసరమైతే రాజకీయాల్లో అరంగేట్రం చేసి కొత్త రాజకీయాలను నిర్మించండి. దేశ రాష్ట్ర ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు తీసుకుపోండి. మానవ జన్మ ఒక్కటేనని, ఈ జన్మలో ఏదైనా సాధించి మీ గురించి సమాజం గొప్పగా చెప్పుకునేలా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి అని చెప్పి పెద్దపల్లి రాజన్న గరికపాటి తర్వాత ఆ టైంలో చెప్పుకొచ్చిండు. యువతకు ఆదర్శం. మంచి చెప్పిండు. ఇది పాటించండి. ఇవి చెప్తే ఇంటరా రాజన్న? ఇవి చెప్తున్నారు. ఏం కాదు పోవా గట్టి అంటారు, కొట్టు అట్లాంటి ఇంటరు. యూత్ని ఉల్టా కొట్టుకురావాలి. యూత్ని ఉల్టా కొట్టుకురావాలి. ఇప్పుడు ఇవన్నీ ఏ వివేకానందరు కానీ చెప్పొచ్చు. అది చెప్తే యూత్ ఇంటారు అనుకున్నా, వినరు. బాగా చెప్పినావు తీవా, మాకు తెలియదా? ఇవన్నీ మస్తుగా చూసినాం. నడరా తీ బండిది. ఇట్లుంటుంది అన్నట్టు యువత గుంజు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు. ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. బండారుపల్లిలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంటూ సీతక్క పాల్గొన్నది. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం సీరియస్. దరఖాస్తులను అందుబాటులో ఉంచాలంటూ ఆదేశం. డబ్బులు పెట్టి దరఖాస్తులు కొనొద్దు. రైతు బంధు పెన్షన్లపై అపోహాలు వద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 80 కొత్త బస్ బ్యాక్లాగ్ కాకుండా చర్యలు తీసుకోండి. మొదటగా టీఎస్ఎస్పీ అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక సమస్య ఉంది. నేను తమరిని కలవడానికి వచ్చినప్పుడల్లా, సెక్రటేరియట్కి వచ్చినప్పుడల్లా పోలీసు వాళ్ళు జర సాటు తీసుకుపోయి, సార్ మా పరిస్థితి సార్ ఒక్కసారి సార్ దృష్టికి తీసుకుపోండి సార్. వాళ్ళు మీకు చెప్పాలంటే భయపడతా ఉన్నారు.
వాళ్ళు ఉన్నతాధికారులు ఏమంటారు అని ఓ భయంలో ఉన్నారు. నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఆ టీఎస్ఎస్పీలో పనిచేసే వాళ్ళు 3 నెలలు ఇల్లు ఇడిచిపెట్టిపోతే వాడు భార్య పిల్లలు సంసారం విడాకులు అవుతా ఉన్నాయి సార్. దయచేసి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఈ ఏఆర్ కానిస్టేబుల్, టీఎస్ఎస్పీ, తర్వాత సివిల్, ఈ ఒకే చదువు చదివిర్రు, ఒకే పరీక్ష రాసిర్రు, ఒకే వ్యవహారం చేసిన వాళ్ళు, ఒకే విధంగా ట్రైనింగ్ అయిన వాళ్ళు, వీళ్ళను ఒకే సర్వీస్లోకి తీసుకురండి. తమిళనాడు తరహాలో ఒకే సర్వీస్లోకి తీసుకొస్తే వాళ్ళకు కూడా ఇబ్బందులు పోతాయి. ఆ టీఎస్ఎస్పీ వాళ్ళ మీద గతంలో ఎవరు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ డిచ్పల్లి కాడ వాళ్ళతో తట్టాలు మోపిస్తా ఉంటే, మోరీలు సాఫ్ చేయిస్తా ఉంటే నేనే ఆ రోజు మాట్లాడితే అప్పుడు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. సరే, అయినప్పటికీ కూడా వాళ్ళ పక్షాన మాట్లాడుతా ఉన్నాం. టీఎస్ఎస్పీ పోలీసులకు సంబంధించినటువంటి సమస్యలు దయచేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎట్లా అంటే నోరు లేని వాళ్ళు లెక్క ఉన్నారు. యూనిఫామ్ వేసుకున్న నోరు లేని వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళు చెప్పుకుంటే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని బాధపడతా ఉంటారు. దయచేసి దీని పోలీస్ శాఖను ఆ సర్వీసులను ప్రక్షాళన చేసే దిశగా ఒక కమిటీ అన్న వేయండి. కనీసం వాళ్ళకు ఒక భరోసానన్న దొరుకుతుంది. వాళ్ళు భార్య పిల్లలకు దూరంగా చాలా కాలం పాటు ఉంటా ఉన్నారు. ఇక్కడ మంచుకున్న వాళ్ళకి మంచుకుంది, లేనోనికి అసలే లేకుండా పోయింది. ఇప్పుడు ఈ బెటాలియన్, ఇప్పుడు నల్గొండ కాడున్న బెటాలియన్ పోయి ఆదిలాబాద్ లో పడుతుంది. వాళ్ళ భార్య ఈడ 3 నెలలు ఆడ, మళ్ళీ ఆడికి వెళ్ళేసి ఇంకో తాన ఎటు పోతారో తెలియదు. కాబట్టి వాళ్ళకు ఒక భార్య పిల్లలతో కలిసి ఉండేటువంటి సౌకర్యాన్ని ఇవ్వాలి. ఎంత పోలీస్ శాఖ అయినా ఒత్తిడికి గురై ఎంతో మంది పోలీసు వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. దయచేసి దీనిపైన ముఖ్యమంత్రి గారు మీరు దృష్టి పెట్టాలి సార్ తమరు. ఎందుకంటే ఈ 3 రకాలైనటువంటి సర్వీసుల వల్ల కొంతమంది న్యాయం జరుగుతుంది, కొంతమందికి అన్యాయం జరుగుతుంది. నేను అనేక సార్లు గత పాలకుల ముందుకు తీసుకపోయినా చెవిటోని ముంగట శంఖ ముందినట్టే అయిపోయింది కేసీఆర్ ముంగట. ఆఖరికి ఈ వాళ్ళ విషయంలో, బదిలీల విషయంలో, 317 విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆఖరికి ఓ రోజు నిరాహార దీక్ష కూడా చేసిన, స్టూడియోలో లైవ్లో నిరాహార దీక్ష కూడా చేసిన. దయచేసి మీరు తలుచుకుంటే అది పెద్ద కార్యక్రమం కాదు, దానికి పెద్ద ఖర్చు అయ్యే వ్యవహారం కూడా లేదు. కాబట్టి ఇవ్వాల్సిన జీతం ఇస్తున్నాం, చేయాల్సిన సవలతులన్నీ చేస్తున్నాం. వాళ్ళ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండే కార్యక్రమాన్ని చేపట్టండి దయచేసి తమకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా అలాగే ఇంకొక 13 జిల్లాలో ఈ స్పౌస్ బదిలీల వ్యవహారం ఆగిపోయింది. అది కూడా తమను పరిశీలించి అలాగే 2008-98 డిఎస్సి వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి పిలిచి మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం కనీసం దృష్టి సారించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేకపోతే గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే 2019లో గురుకుల పీఈటీలు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిరు, భర్తీ అయిపోయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇయ్యలే. 2017లో ఆ గురుకులాలే అట్లా పెండింగ్ ఉన్నాయి. ఈ అనేక సమస్యలు సార్. ఈ కేసీఆర్ అంటే ఏం పడలే, ఇట్లా దులుపుకొని వెళ్ళిపోయాడు. అయితే ఏమైతుందంటే అసలు యాక్చువల్గా ఈ జైలు తర్వాత పెట్టడం వల్ల ఈ గురుకులాల్లో జాయిన్ అవుతారు కదా, వీళ్ళు జైలు రాగానే జైల్లోకి వెళ్ళిపోతారు. అందుకని జైలు ఫస్ట్ నియామకాలు ఫస్ట్ చేపడితే గురుకులాలకు రారిగాళ్ళు అట్లా ఉంటారని అది ఫస్ట్ పెట్టిగా. బడి లేని పంచాయతీ ఉండొద్దు. ఎంత మంచి మాట ఇది. కేసీఆర్ ఏమో వైన్స్ లేని ఊరు ఉండొద్దు అని కేసీఆర్. ఇది పెంచాలి, దాని గురించి టైం ఇవ్వాలి. ఆ టైం పెంచండి, ఇంకా టైం పెంచండి. ఆదేశాలు సపరేట్ గా ఎక్సైజ్ కు ఇవాళ ఎంత అమ్మినావు, 6 అమ్ముతారు, 20 అమ్మాలే. ఇట్లా కేసీఆర్ కథ. ఆఖరికి బడి పోరగాల బల్పాల పైసలు ఎత్తుకపోయి కూడా వైన్స్ కానే పెట్టండి. ఆడవాళ్ళు దాచుకున్న పైసలు. ప్రజాపాలనకు 2 రోజుల తాత్కాలిక బ్రేక్. తిరిగి జనవరి 2 నుంచి 6 వరకు 31 జరుగుతుంది. ఇవాళ దరఖాస్తులలో నాకు మంది కావాలని రాస్తారు. అందుకోసమే 31 ఆపి మళ్ళా 2 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తల్లోనే ఇంకా బంకాపురం వెనిగండ్ల రోడ్డు అస్తవ్యస్తం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న వాహనదారులు ఈ ప్రభుత్వంలోనైనా రోడ్డుకు మోక్షం కలిగారు. ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాబట్టి నల్గొండ జిల్లాలో ఈ సమస్యలు ఉండకపోవచ్చు. మంచిగా జరుగుతుంది. వెల్లువిరిసిన మత సామరస్యం. అయ్యప్ప భక్తులకు ముస్లిం యువకుడి అన్నదానం చేసినట. ఇప్పుడు లేని పంచాయతీలు, ఇప్పుడు ఓట్లను ఈ ముస్లిం హిందువుల పంచాయతీ ఓట్ల రూపంలో మలుచుకునే వ్యక్తులు ఉంటారు. వాళ్ళతోటే పంచాయతీ. చిన్నప్పుడు ఊర్ల పొంటి ఈ కులాలు విలాలు ఏం లేకుండా మంచిగా అన్న అక్క చెల్లె బావ మామ అనుకుంటే తిరిగేది అందరూ. పీర్ల పండుగ అయితే ఉంటుండే. వసతి గృహాలను తనిఖీ చేసిన ఏటీడబ్ల్యూ లక్ష్మారెడ్డి నల్గొండలో. రైట్గా గంజాయి దందా గుట్టురట్టు చేసిన పోలీసులు కేసును ఛేదించిన కొండమల్లేపల్లి సిఐ రాఘవేందర్ రెడ్డి. 4గురిపై కేసు నమోదు. వివరాలు వెల్లడించిన దేవరకొండ డిఎస్పీ గిరిబాబు. కులమతాలకు
కురుమత రాజకీయాలకు అతీతంగా సంక్షేమం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. రైట్, ఇక జిరాక్స్ సెంటర్ ఫోటో స్టూడియోలు ఫుల్ బిజీగా ఉన్నాయట, అదే అదనుగా వసూలు చేస్తారట, తస్మాత్ జాగ్రత్త ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు. ఎవరైనా ఫారాలు అమ్మితే మాత్రం చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ శ్వేతపత్రం ఓ పొలిటికల్ డ్రామా, సిరిసిల్ల అభివృద్ధిపై కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి డిమాండ్. రైట్ గా కేకే మహేందర్ అన్న నీకు మంచి రోజులు వస్తాయి. ఎస్, ప్రజాధనం వృధా, ప్రారంభానికి నోచుకొని తెలంగాణ భవన్ ఆగో పిచ్చి చెట్లు పెరిగి శిథిలావస్థకు చేరుకున్న వైనం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా నిరుపయోగం, నిర్మాణాలే తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శలు. కరీంనగర్ కాడిగా సోడిగా క్యాంప్ ఆఫీస్ అట, కంప్ ఆఫీస్ అయిపోయింది. ఇండ్ల స్థలాలు భూములకు రైతు బంధు, మందులపల్లి ముగ్దంపూర్ గ్రామాలపై మల్లన్ టీం ఫిర్యాదు, ధరణి పోర్టల్ నుంచి తొలగించాలని డిమాండ్. ఇండ్ల స్థలాలకు కూడా వెంచర్లకు కూడా రైతు బంధు ఇస్తారు ఎవడన్నా. పెట్రోల్ బంక్ ఇయ్యంగలేదు, ఇంకేమో పెట్రోల్ బంక్ కూడా ఇచ్చిండ్రు. ఇక లోక్సభ ఎన్నికల ఖర్చుపై నిర్ణయం, పలు పార్టీల నాయకులతో జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్. పేరుకే వారధి ఉద్యోగాలు, నడిపించేది మొత్తం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్. వెబ్సైట్లో మెరిట్ లిస్టు ఎందుకు పెట్టలేదు, పారదర్శకంగా జరిగిన వారధి ఉద్యోగాల ఇంటర్వ్యూలు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని. పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రాంతం ప్రభుత్వ మెడికల్ కాలేజీ కథ. ఇక రంగారెడ్డి జిల్లా వార్తలు చూస్తే గురుకులంలో 5వ తరగతి ప్రవేశాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారులు అంటూ ఒక వార్త. మణికొండలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు, ఫిర్యాదులు అందినా పట్టించుకునే అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అండదండలతో రెచ్చిపోతున్న బిల్డర్లు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజల విజ్ఞప్తులు. ఇక ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలి, అధికారులతో ఎమ్మెల్యే కసిరెడ్డి సమావేశం, పెండింగ్ లో ఉన్న రోడ్లన్నింటినీ పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నగరంలోకి జోరుగా గంజాయి దిగుమతులు, 8 కిలోల గంజాయి స్వాధీనం, 2 అరెస్టు, మరొకరికి పరారు. న్యూ ఇయర్ వేడుకలకు స్పెషల్ టీమ్స్, వికారాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, గంజాయి మాదక ద్రవ్యాలు వాడొద్దని ఆయన హెచ్చరిక. ఇక నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి, చరిత్ర సైన్స్ పాఠ్యాంశాలను తొలగిస్తూ మనవాద బ్రాహ్మణ పాఠ్యాంశాలను చేర్చడం సరికాదు, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కానాపురం రాజేష్. ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజాపాలనలో కోవిడ్ నిబంధనలు పాటించరా, గుంపులుగా వస్తున్న దరఖాస్తుదారులు, కోవిడ్ వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు. రైట్ గా ఎర్ర సైన్యం గమ్యం లేని పయనం, కమ్యూనిస్టులు ఎప్పుడెవరితో జతగడతారు, గమ్యం లేని పయనమేనా. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన ఎర్ర జెండా, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీజీబీ కేసుతో చెట్టాపట్టాలు, మందమరిలో సంబరాలు, మునిగిపోయిన తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం ఓడిపోయి సంబరాలు చేసుకుంటుందంట. ఎందుకంటే కాంగ్రెస్ కాకుండా సిపిఐ కాంగ్రెస్ రెండో ఒకటే అని ఈయన చెప్పే. నేను గెలవకున్నా కదా సరే కానీ వాళ్ళు గెలవద్దు అన్నట్టు. ప్రజలకు చేరువయ్యేందుకే ప్రజాపాలన, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మొక్కలే మనిషి మనుగడకు జీవనాధారం, జన్నారంలా. రైట్ గా నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ రసాబసా, తప్పుల తడకగా కౌన్సిల్ ఎజెండా ఉందని కౌన్సిలర్ ఆగ్రహం, కౌన్సిలర్లు ప్రశ్నిస్తే సభ నుంచి వెళ్ళిపోయిన అధికారులట. ఇక రాజీ మార్గమే రాజా మార్గం, డిఎల్ఎస్ఏ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజాపాలనలో డబ్బులు ఆశిస్తే కఠిన చర్యలు, ప్రజాప్రతినిధులు నాయకులు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఇంట్లో వచ్చే నెల 15వ తేదీ వరకు సిలిండర్ ఉండాలి, ప్రజల ఇళ్లలో సిలిండర్ లేకపోతే కౌన్సిలర్ల టికెట్ రాదు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్స్తామని మంత్రి జూపల్లి. ప్రజాపాలనలో డబ్బులు ఆశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ పాలనలు ఎట్లుండే. ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మేకల నాగరాజు. మహబూబ్ నగర్ కు ఇక సిఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సిఐకి అందించని మిల్లులపై చర్యలు, పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశాలు. పీడీ యాక్ట్ పెడతారట చూడరి. మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు డుమ్మా, వచ్చామా పోయామా అన్నట్టుగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులు. ఇక దరఖాస్తులను స్వీకరించిన ఎమ్మెల్యే జిఎంఆర్. దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండల పాత మొల్గర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలో స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. జిఎంఆర్. డిసెంబర్ 31న న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు, ఇల్లందు సీఏ కరుణాకర్. అంటే 1వ తారీఖు నాడు ఏం కాదా, ఎప్పుడైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చర్యలు. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే దోపిడీ లేని సమాజ నిర్మాణమే లక్ష్యం, ప్రశ్నించే గొంతుకలను బతికించండి, ఖమ్మంలో జనసేవా దళ్ కవాతు నిర్వహించింది. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉపకార వేతనాలు దరఖాస్తులకు గడువు పెంచాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఉపాధ్యాయుల కోసం పోరాడేది యూటీఎఫ్, భద్రాద్రి జిల్లా పరిశీలకులు షేక్ మీరా హుస్సేన్. ప్రజాపాలనలో ఉద్రిక్తత, ఇల్లందు పట్టణం 4వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందట. ఇక ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారుల పంజాబ్ 3 అక్రమ ఇసుక ట్రాక్టర్లు సీజ్, ఆర్ఐ హత్యానాయక్ రవికుమార్ సీజ్ చేసిరట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే యువత మత్తుకు బానిస కాకుండా చూడాలి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. అటవీ భూముల ఆక్రమణ నిర్మూలించాలి. రెవెన్యూ ఎక్సైజ్ శాఖ మైనింగ్ అధికారులతో కలెక్టరేట్ లో ఆయన సమీక్ష నిర్వహించారు.
మెదక్ ఎమ్మెల్యే. మెదక్ ఎమ్మెల్యే. పోలీసుల పరువు డ్రగ్స్ పాలు. అల్ఫాజోలం దందాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ గౌడ్ గతంలోనూ దందా చేసి సస్పెండ్ అయిన ప్రబుద్ధుడు 5గురిని మాత్రమే అరెస్టు. మరో 2 సంగతి ఏంటి? పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు. బెంగళూరులో రామకృష్ణ గౌడ్ ఉన్నాడు. మెదక్ జిల్లా డ్రగ్స్ కేర్ ఆఫ్ గా మారిందట. ఏందో మరి గంతగానం ముఖ్యమంత్రి గారు చెప్పే హాస్టల్ భూమి కబ్జా చోద్యం చూస్తున్న అధికారులు. హాస్టల్ భూమిని సర్కార్ హాస్టల్ భూమిని కబ్జా పెట్టినారు హత్నూరు మండలంలో సిరిపురం గ్రామంలో. మేము ప్రజలకు సేవకులం మాత్రమే, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ. ఇక్కడ ఏమంటున్నారు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమంటున్నారు? మేము ప్రజలకు సేవకులమే, మేము జీతగాళ్ళము ప్రజలకు అని చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడని చెప్పిరా? గతంలో అట్లా జరిగిందా? కోర్టును ఆశ్రయించిన రైతులు కొత్త పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి రైతుల డిమాండ్. రైట్గా లైసెన్స్ లేకుండానే ధాన్యం కొనుగోలు. ఏజెన్సీలో ప్రైవేట్ వ్యాపారుల ఇష్టారాజ్యం. మామూలు మత్తులో సంబంధిత శాఖ అధికారులు. ఇక అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఖజానా గండి డబ్బుల కోసం నెలల కొద్దీ తిప్పుకుంటున్న వ్యాపారులు లక్షల్లో దోచుకుంటున్న వైనం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక 12 కిలోల ఎండు గంజాయి పట్టువేత. గంజాయి స్మగ్లర్ల కొత్త మార్గాలు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా గంజాయి సరఫరా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రైట్గా నేడు రేపు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఉండదు. మంగళవారం నుండి యథావిధిగా కౌంటర్ల కొనసాగింపు. బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా. ఇక ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలు తీసుకోవద్దు. ఎస్ఐ కొంక అశోక్. ఎమ్మెల్యే ఫ్లెక్సీ చింపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. మహబూబాబాద్లో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే ఫ్లెక్సీపై గుర్తెలిన వ్యక్తులు రాళ్ళు విసిరివేయడంతో ఫ్లెక్సీలు చినిగిపోయినట. ఇక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తాం. ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా. పంచాయతీరాజ్ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పు. ఇవి శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలు. ఒకసారి దిశ పత్రికలో ఉన్న వార్తలు. ఇక ఫ్లాష్ బ్యాక్. రాష్ట్రంలో రాజకీయ భూకంపం. కూలిన అధికార పార్టీ. తెలంగాణ తెచ్చిన పార్టీ కాదని ఇచ్చిన పార్టీకే ఓటర్ల పట్టం. పెళ్లి కాని ప్రసాదులకు రాష్ట్ర సర్కార్ స్వీట్ న్యూస్ అట. ఏందో ఉద్యోగాలు ఇస్తుంది కదా. ఉద్యోగాల 2023లో జరిగిన సెన్సేషనల్ ఘటనతో 8 పేజీల దిశ స్పెషల్ ఎడిషన్ ఇచ్చింది. 11 గంటలకు ఇస్తా ఉందట. 6 పేపర్లు 7 పరీక్షలు. ఫిజిక్స్ బయాలజీ పేపర్లు వేరువేరుగా. 10th పరీక్షల షెడ్యూల్ విడుదల. మార్చి 18 నుంచి ఎగ్జామ్స్ షురు అవుతాయి. ఇగో కర్తవ్య పదపై తెలంగాణ శకటం. రామ్జీ గోండ్ కొమరం భీం ఐలమ్మ ఇతివృత్తంతో రక్షణ శాఖతో ప్రాథమిక చర్చలు కంప్లీట్. జనవరి 1st వీక్ లో అధికారిక ప్రకటన. 4 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా శకటమే పెట్టలే. ఏడా రాష్ట్రపతి ఏది జనవరి 26 రోజు అంతా శకటాలు పోతుంటేగా. మన కేసీఆర్ శకటం ఇట్లా ఊకుంటా తాగిన శకటం ఉండే పండుకున్నది. ఇక చూడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రామ్జీ గోండు కొమరం భీము ఐలమ్మ ఇతివృత్తంతో వాళ్ళని ప్రతిబింబించేలాగా తెలంగాణ శకటాన్ని తీసుకపోతుంది. తెలంగాణ వీరుల చరిత్రను చెప్పే విధంగా. 1st వీక్ లోనే శాలరీస్. ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ స్వీట్ న్యూస్. ప్రతి నెల మొదటి వారంలో జమ చేసేలా కసరత్తు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సీఎం ఆదేశాలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రయారిటీ. పెండింగ్ బిల్లులు సైతం ఎప్పటికప్పుడు క్లియర్. కసరత్తు మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఎంప్లాయీస్ సంతోషం. 10 ఏళ్ల తర్వాత వాళ్ళ ఉసురు పుచ్చుకున్న కేసీఆర్ గతంలో 1వ తారీఖు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు 1వ తారీఖే జీతాలు అంటే మొదటి వారంలోనే జీతాలు పడే. ఇక దీని మీద చర్చ ఎవడన్నా పెట్టగలుగుతాడా? ఆర్టీసీకి ప్రతి నెల 250 కోట్లు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఇతర బస్ పాస్ స్కీమ్ల కోసం చెల్లించేందుకు సర్కార్ నిర్ణయం. లీజుకు ఆర్టీసీ ఖాళీ స్థలాలు ఇవ్వబోతా ఉన్నారట. 250 కోట్లు. కేసీఆర్ దూపకు దాగుడు తప్ప కట్టింది లేదా? అవును. ఇప్పుడు ఆర్టీసీని రక్షించుకోవడానికి ప్రతి నెల 250 కోట్లు ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 22న అపురూప ఘట్టం. ఆ రోజు ప్రతి ఇంట రామజ్యోతి వెలిగించాలి. అయోధ్యలో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ. ఆలయ ప్రారంభోత్సవం రోజున భక్తులెవరూ రావద్దంటూ విజ్ఞప్తి. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ ట్రైన్లకు పచ్చ జెండా. ఇక 3rd డే 18.29 లక్షలు. ప్రజాపాలనకు భారీగా అప్లికేషన్లు. నేడు రేపు దరఖాస్తులకు బ్రేక్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేషన్ కార్డు ఫారం ఫేక్ అంట అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ గా గోల్డ్ ఏటీఎం గోల్మాల్. అవిర్పేట గోల్డ్ ఏటీఎం పెట్టిగా క్రెడిట్ కార్డు నుంచి 70,000 డెబిట్ అయినాయి. ఎంతకు బయటకు రాని బంగారం. ఆందోళనలో బాధితుడు అమీర్పేటలో ఘటన. పరిచయం ఉన్నది కథ. అయ్యో పైసలు పోయినాయంట కానీ బంగారం రాలేదట. గిగ్ వర్కర్లకు 5 లక్షల రూపాయల బీమా. వర్కింగ్ జర్నలిస్టులకు సైతం. ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లు, హోంగార్డులకు వర్తింపు. ఉత్తర్వులు జారీ చేసిన కార్మిక శాఖ. ఇక డెలివరీ బాయ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సీఎం.
గివర్లకు ఇస్తున్నారు 5 లక్షల రూపాయలు. త్వరలో మెగా డిఎస్సి టీచర్ల ప్రమోషన్లు బదిలీలపై తేల్చండి. ప్రతి గ్రామంలోనూ సర్కార్ స్కూల్ ఉండాల్సిందే. మూసేసిన బడులన్నీ తెరిపించాలి. ప్రైవేట్ వర్సిటీలోనూ రిజర్వేషన్లు అమలు. అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేస్తాం. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక వచ్చే నెలలో మరో 2 గ్యారంటీల అమలు. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. మార్పులు చేర్పులకు ఛాన్స్. మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. వచ్చే నెలలో మరో 2 గ్యారంటీలు అమలు చేయబోతాం. పాత లబ్ధిదారులు అప్లై చేయొద్దు. రైతు బంధు ఆసరా విషయంలో సీఎం క్లారిటీ. కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీకు ఇంకొక విషయం ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీరు ఏం చేయాలి? పట్టభద్రులు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఫ్రెష్గా మళ్ళీ ఓట్ అప్లై చేసుకోవాలి. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులకు సంబంధించినటువంటి ఏది ఓటర్ నమోదు ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ నెల 30 నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించారు. వాళ్ళంతా ఏం చేయాలంటే ఈ నెల ఇక మీకు చూపిస్తా చూడు, అది ఓపెన్ చేయనా. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వాళ్ళు ఇదివరకు ఓట్లున్నోళ్ళు కూడా క్లోజ్ చేయాలి. ఒక్క నిమిషం. ఇదివరకు ఓట్లున్నోళ్ళు కూడా ప్రతి డిగ్రీ పట్టాభద్రుడు మళ్ళీ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే. ఓటర్ నమోదుకు చివరి తేదీ 6 ఫిబ్రవరి 2024, 1 నవంబర్ 2023, కనీసం 3 సంవత్సరాలు. అంటే నవంబర్ 1, 2023 కల్లా కనీసం 3 సంవత్సరాలు అయిపోయి ఉండాలి డిగ్రీ చేసి. ఇగో ఇది ఫారం. మీకు ఇక్కడ దరఖాస్తు ఫారాన్ని మీకు ఇక్కడ అందుబాటులో పెడతాం. రైట్. ఇగో ఇది ఓటర్ నమోదు. ఫామ్ 18 అని ఉంటుంది. ఫామ్ 18 డౌన్లోడ్ చేసుకొని ఇది చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇగో ఇది కింద డిస్క్రిప్షన్ లో ఇక్కడ మీ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయాలి. ఆ తర్వాత మీరు మేలు ఫిమేలు, ఇక తర్వాత మీ ఫాదర్ నేము, క్వాలిఫికేషన్ ఏంది, ప్రస్తుతం ఆక్యుపేషన్ ఏంది, హౌస్ అడ్రస్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఏజు, ఇయరు, మంత్, డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఏమైనా డిజబిలిటీ ఉందా, అది ఇక నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీ ఓటర్ ఐడి కార్డు నేమ్ ఎట్లుంది, దాని నెంబర్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక పార్టీ పోలింగ్ స్టేషన్ నెంబరు మీకు ఏమైనా తెలిస్తే వేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఎపిక్ నెంబర్ అనేది ఉంటుంది కదా ఓటర్ ఐడి, అది. ఇక ఆధార్ కార్డు నెంబరు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ ఎనీ మై ఆధార్ నెంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్. అంటే ఆధార్ నెంబర్ లేనోళ్ళు ఇక్కడ, ఆధార్ ఉంటే ఇక్కడ. ఇక మొబైల్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ల్యాండ్ లైన్ ఉంటే ల్యాండ్ లైన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఇది తప్పనిసరిగా. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద ఏ యూనివర్సిటీ. ఉస్మానియా అయితే నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ ని. డిప్లొమా ఎగ్జామినర్ ఇన్ ద ఇయర్, ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో ఆ ఇయర్. ఐఎమ్ డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్ కూడా పెట్టాలి. claim being the graduate submit here. My name has not been included in the electoral. ఒకవేళ అందులో లేకపోతే గ్రాడ్యుయేట్ దాంట్లో ఉందా లేదా అనేది చెప్పాలి. My name has been included in the electoral roll for the ఏ కాన్స్టిట్యున్సీలో వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఒకటి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకటి, ఆ తర్వాత కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ ఈ కాన్స్టిట్యున్సీ ఒకటి. సో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నిక వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. పోయినసారి జరిగినటువంటి 2021 మార్చిలో నేను పల్లారాజేశ్వరరెడ్డి పోటీ చేసినాం కదా, పల్లారాజేశ్వరరెడ్డి నా పైన గెలిచింది కదా, అదే కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కొత్తగా అందరూ ఓట్లు నమోదు చేసుకోవాల్సిందే. ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి. ఇక ఈ వివరాలన్నీ అధికారులు చూసుకుంటారు. సో మొత్తానికైతే మీరు గ్రాడ్యుయేట్ డిస్క్రిప్షన్లో అవకాశం డిస్క్రిప్షన్లో పెట్టొచ్చు కదా, ఐడియా ఉందా? నేను మీకు అన్ని వివరాలు అందుబాటులోకి తెస్తా. ఫామ్ 18ని ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి పట్టభద్రుల ఓటరుగా నమోదు కండి. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులకు అవకాశం. దయచేసి ఇవి ఫిలప్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎన్నికలు రాబోతా ఉన్నాయి పట్టభద్రులారా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఓటరుగా నమోదు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓటు నమోదు చేసుకోవాలి. గతంలో ఓటర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే.
త్వరలో మెగా డిఎస్సి టీచర్ల ప్రమోషన్లు బదిలీలపై తేల్చండి అని చెప్పి ముఖ్యమంత్రి విద్యాశాఖ రివ్యూలో చెప్పింది. ఇక వచ్చే నెలలో 2 గ్యారంటీలు ఇదే. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. KADA అధికారిగా వెంకటరెడ్డి నియామకం. నేను రాజీనామా చేయలేదు, తుత్తుకుడి నుంచి పోటీ అనే వార్తలు పుకార్లే. గవర్నర్ తమిళసై సౌందరరాజ్యం నేడు రాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని స్పష్టం చేసిన MD NVS రెడ్డి. అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టులో AOR గా దేవినా సేగల్ ఉత్తర్వులు జారీ చేసిన లా సెక్రటరీ. ఇది దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఆజ్ కీ బాత్. నాయకుడు ఎలా ఉండాలంటే, నాయకుడు అంటే ప్రజల్లోంచి వచ్చిన వాడే ఉండాలి. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. సమస్యలు వస్తే డబ్బులు ఇవ్వకపోయినా తక్షణ పరిష్కారం చూపించాలి. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవినీతికి పాల్పడి వాళ్ళను అబాస్పాలు చేయొద్దు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో మాట్లాడి లేదా కొట్లాడి నిధులు తీసుకురావాలి. తన పాలన యువతరానికి స్ఫూర్తిగా ఉండాలి. కానీ ఇప్పుడు డబ్బున్న వాడిని మోసం చేసే వాళ్ళను నాయకుని చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు మారేదో నా తెలంగాణ అని చెప్పి ఒక ఆవేదన వార్త. మూసేసిన స్కూళ్లను తెరిపించండి. బడి లేని ఊరు ఉండకుండా చూడాల్సిందే. చదువుల కోసం పట్టణాలకు వెళ్లే ఇబ్బంది పడకూడదు. DSC ద్వారా ఉపాధ్యాయులు నియమించండి. ఉమ్మడి జిల్లాకు స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. అన్ని పాఠశాలను ఉత్తమ స్కూల్స్గా తీర్చిదిద్దాలి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. రైట్గా 10 షెడ్యూల్ విడుదల. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 మధ్య ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక అప్పుల ఊబిగా తెలంగాణ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 81,514 కోట్ల అప్పులు. విద్యుత్ సంస్థలను నిండా ముంచిన బీఆర్ఎస్ డిస్కంలకు 28,000 కోట్ల అప్పులు. భద్రాద్రి యాదాద్రి పేరుతో 50,000 కోట్లు. సింగరేణికి 19,000 కోట్ల అప్పులు. శ్వేతపత్రాల ద్వారా వివరించే యత్నం చేశాం. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను పరిశీలించిన డిప్యూటీ భద్రాద్రి కూడా పనికి రాదు, వచ్చేది కాదు, పనికి రాదు. ఈ అయోధ్య కళ నిజమైన వేళ. అయోధ్య కోసం 550 ఏళ్లు వేచాం. 22న ఈ కళ సాకారం కాబోతుంది. 23 నుంచి ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయోధ్యను ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దుతాం. 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి. వాల్మీకి పేరుతో విమానాశ్రయం గర్వంగా ఉందని చెప్పి ప్రధాని మోడీ. నేను రాజీనామా చేయలేదు. ఆ రాజీనామా వార్తలు అబద్ధం. నిరాధార వార్తలు ప్రచారం చేయొద్దు. తెలంగాణ గవర్నర్ తమిళసై. ఇక ఉద్యోగం అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ DSP నల్లి. తెలంగాణ సాధన కోసం ఉద్యోగాన్ని వదిలేసిన నల్లి 2011లో వార్తల్లో ప్రముఖంగా నిలిచిన వీరవనిత. ముఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉందన్న నల్లి తనకు అప్పుడే బ్యూరోక్రసీపై నమ్మకం పోయింది. ప్రస్తుతం తాను పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టుగా ఆమె వెల్లడించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో నా అన్నదమ్ముల లాంటి ఉద్యమకారులపై లాఠీ ఎత్తలేను అంటూ గొంతెత్తి ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించిన దోమకొండ నల్లిని అధికారులు వివరణ కోరితే తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసిన ధీరవనిత రేవంత్ రెడ్డి గారిని కలిసింది. కేసీఆర్ అని పిలుచుకున్నావానా? తెలంగాణ కోసం ఉద్యోగాన్ని ఇట్లా తృణప్రాయంగా వదిలేస్తే ఈ బిడ్డ నల్లిని తెలంగాణ కోసం పోరాడిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఆమెకు తిరిగి ఎందుకు ఉద్యోగం ఇవ్వద్దని అధికారులను అడిగితే నాకు అన్నా ఉద్యోగం వద్దు, నేను దైవ మార్గంలో పోతా ఉన్నా, వీలుంటే మనం దానికి సాయం చేయమని చెప్పడం జరిగింది. DSP ఉద్యోగానికి కథం రాజీనామా చేసి ఈ DSP ఉద్యోగాలు అమ్ముకున్న బ్యాచ్ ఇలా. ముఖ్యమంత్రి వెటకారం సరికాదు. వాహనాలు కొని దాచుకోలేదు. భద్రత అంతా ఇంటెలిజెన్స్ చూస్తుంది. కాన్వాయ్ క్రూజర్లపై మీడియాతో ఎమ్మెల్సీ కవిత. ఎందుకు చెప్పలేదో మరి. భద్రత. 6 కోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణం. 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 6 కోట్ల ప్రయాణాలు చేసిరట ఆడోళ్ళు ఉచిత ప్రయాణం పెట్టిన తర్వాత. ఇది హైదరాబాద్. ఇది ఒకసారి పంపిస్తే ఇక త్వరలో మెగా DSC. సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ. బడి లేని ఊరు ఉండొద్దు. మూసివేసిన వాటిని తెరిపించాలి. మన ఊరు మనబడి నిధుల వినియోగంపై విచారణ. ఉమ్మడి జిల్లాలో నైపుణ్యం వర్సిటీలు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 22న ఇళ్లలో శ్రీరామ జ్యోతి వెలిగించండి. ఆ రోజున అయోధ్యకు రాకండి. ప్రజలకు ప్రధాని మోడీ సూచన. ఇక కొత్త వారే అర్జీలు ఇవ్వండి. పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా పింఛన్లు యథాతథంగా వస్తాయి. అధికారులతో సమీక్షలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. 36 చోట్ల అవిశ్వాసాలు. ఒక మేయర్, 26 పురపాలిక చైర్పర్సన్లు, 9 మంది వైస్ చైర్మన్లపై నోటి. తెలంగాణలో జవహర్ నగర్ మేయర్ పదవితో పాటు 26 పురపాలక సంఘాల చైర్పర్సన్ల మీద అవిశ్వాసం పెట్టిరట. మార్చి 18 నుంచి 10th పరీక్షలు. ఇక అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంగ్రాచులేషన్స్ సుదర్శన్ రెడ్డి గారు. మీకున్నటువంటి అనుభవం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ. 50 ప్రభుత్వ ITIల్లో 5 ఏళ్ల పాటు ఉచితంగా ప్రాజెక్టు. 2,000 కోట్ల ఖర్చుతో యంత్రాలు, పరికరాలు. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ.
గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా కార్మిక శాఖ ఉత్తర్వులు. మూడో రోజు 18.29 లక్షల దరఖాస్తులు వచ్చినాయట. ఇది ఈనాడు. ఈమె అయోధ్యలో వాల్మీకి విమానాశ్రయం ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ అంటూ అది ఓకే. పవర్ ఫైటింగ్ అట. విద్యుత్పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. విద్యుత్ సంస్థలకు అప్పులు ఉండొద్దు. కరెంటు కొనేందుకు 30,000 కోట్ల ఖర్చు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు కోసం 50,000 కోట్లు అప్పు చేసిన గత సర్కార్. సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ బెటర్. విద్యుత్ ఉత్పత్తిలో సాంకేతికతను వాడాలి. ప్రజలకు నైపుణ్యమైన విద్యుత్ అందించాలి. అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలి. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క వెల్లడి. ఇక్కడ రాజస్థాన్ కరెంట్ అప్పు 53,000 కోట్లు. రాజస్థాన్ ఎంత పెద్దది, మనది ఎంత పెద్దదయా? రాజస్థాన్ లో 200 పైసలకు మంది ఎమ్మెల్యేలు ఉంటే మన తాను 119. ఇది పోల్చుకుంటున్నా రాజస్థాన్ కు అప్పు కంతుందని పోల్చుకుంటున్నావు కదా. మరి రాజస్థాన్ ఆస్తి ఎంత, నీ ఆస్తి ఎంత? రాజస్థాన్ ముఖ్యమంత్రి జీతం ఎంత, నీ ముఖ్యమంత్రి జీతం ఎంత ఉండే ఇది వరకు? రాజస్థాన్ ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి ఆస్తులు ఎందుకు తగ్గినాయి, నీ ఎందుకు పెరిగినాయి? ఇది కంపేర్ చేసి చెప్పు. అది చెప్పాలి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వలేక 24 గంటల కరెంట్ చేతగాక అప్పుల కథలు పడతారు. మీకు శాతనయ్యి మీరు చేసిన లంగ కథలన్నీ బయటకు వస్తా ఉంటే ఇప్పుడు తీర్తలేదా? 17,000 కోట్ల అప్పు అంట. చూడిగో ఈ కథలు చూడు. 10 విడతల్లో తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయం. ఆర్బీఐ నివేదికలో వెల్లడి. ఇప్పటికే డిసెంబర్లో 1,400 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులు కట్టేందుకే అప్పులు తేవాలి. అది కేసీఆర్ చేసిన అప్పులు కట్టేందుకు. అప్పులు చేసినోడు ఏది ఒకటి ఏం చేసిండట, ఒక తండ్రి ఏం చేసిండట విపరీతమైన ఒక తండ్రి ఏం చేసిండు విపరీతంగా అప్పులు తెచ్చి ఏలాలో ఓలాలో ఏలాలో ఏలాలో అని చెప్పి మొత్తం అప్పులు చేసిండు. చేసి 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 తాగి ఆయనతో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇక కొడుకులు ఉన్నారుగా, నాయన మాకు భోజనం పెట్టిండు ఇంకేంది మంచిగా, కానీ ఆయన పోగానే అప్పులలో వచ్చారు. రాగానే ఏం చేయాలి మళ్ళా ఈ కొడుకులు మళ్ళీ అప్పు తెచ్చి కట్టవలసిందే. అంతకంటే ఎక్కువ లేదు. కేసీఆర్ చేసిన కథ గిదే. అంతే. ఇగో డిఎస్సి గురించి ఎట్లా రాసిన చూడు. టీచర్ల భర్తీకి మెగా డిఎస్సి గిది వార్త. ఇగో ఇది వార్త. ఇక చూడు ఏమన్నా నిరుద్యోగుల ఆశలకు ఊపిరి వస్తుంటే ఇంత వార్త. కొత్త ఏజీగా సుదర్శన్ రెడ్డి. మార్చి 18 నుంచి ఇంటర్ పరీక్షలు. కరెంటు కట్టు రోగి మృతి అట. చూడిగా అది కాదురా నాయన అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఆర్టీసీ భూములు లేజుకు ఈ 80 బస్సుల ప్రారంభం ముచ్చట్నే లేదు చూడిగా. ఇరిగేషన్ శాఖ కార్యదర్శి కావాలి. ప్రస్తుతం ఎఫ్ఎస్సిగా స్మితా సబర్వాల్ కొత్త సర్కార్ కొలువు తీరిన నాటి నుంచి విధులకు దూరంగానే ఉంటుందట. ఎందుకు దూరంగా ఉంటుంది? కేసీఆర్ లంగ కథలన్నీ బయటకు వస్తాయి కాబట్టి. కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ. డిసెంబర్ 7 తర్వాత లగ్గమైన వాళ్ళకే 1,00,000 తులం బంగారం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే స్కీములు. ఫిబ్రవరి నుంచి 6 గ్యారంటీలు. వచ్చే ఏడాది నుంచి విద్యా భరోసా. బీడీ కార్మికులందరికి పింఛన్. ప్రజాపాలనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఏమన్నా శరం అనిపించలేదు అరా ఈ వార్తలు రాత్తందుకు నీకు? 25 రోజులు అయిందిరా సర్కార్ వచ్చి. 25 రోజులల్లా బ్రహ్మాండం ఏదో బద్దలైపోయే ముచ్చట చెప్పాలని చూస్తాను. ఈ లంగ పనులు లంగరాతలు బంద్ చేయి. అసలు ఈ నమస్తే తెలంగాణకు పోయిన అడ్వర్టైజ్మెంట్ల మీద ఎంక్వైరీ జరగాలి. 100% జరగాలి. టీ న్యూస్ ఆఫీస్ పైన ఎంక్వైరీ జరగాలి. చేస్తారు తప్పకుండా. ఇది జరగాల్సిందే. నీవు చేసిన బద్మాష్ పనులన్నీ బయటికి రావాల్సిందే. ఇంకా ప్రభుత్వ విద్యపై క్రింది వారిలో ఎవరు బెస్ట్ అంటే ప్రభుత్వ విద్యపై రేవంత్ బెస్ట్ అని 193% మంది అంటారు. ఈ 7గురు ఎవరంటే ఇదే చదువు రాని వాళ్ళు వత్తాల్సిందే. ఇది ఈ కేసీఆర్ లెక్క అంగుటిగాలు. ఎట్లా న్యాయం అవుతుందో కేసీఆర్ నీకు. సో తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, ఇక్కడ ఒక లైక్ బటన్ ఇట్లొక్కటి క్లిక్ చేయండి. లైక్ బటన్ని క్లిక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. నిరుద్యోగులందరికీ శుభాకాంక్షలు. ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తారో వాళ్ళకి శుభాకాంక్షలు. అలాగే మిత్రులారా, ఎవరైతే ఈ 31 దావతులు గీవతులను ఆగమాగం అవుతారో జర ఈ ఒక్కరోజు ఓపిక ఉండండి. ప్రాణాలు చాలా విలువైనవి, కాపాడుకోవాలి.